ఒకటో సమయల గ్రంథంలో 2వ అధ్యాయము మరి 14వ వచనం 12వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కులు దుర్మార్గులై ఉండిరి. జనుల విషయమై యాజకులు చేర్చి వచ్చిన పని ఏమనగా, ఎవడైనా బలిపశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని వారు 3 ముండ్ల గల కొంకిని తీసుకుని వచ్చి బొరుసులో గాని తపేలో గాని గోనెలో గాని కొండలో గాని అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకును. సిలోహుకు వచ్చి ఇశ్రాయేలు అందరికీ వీరు ఇలాగున చేర్చు వచ్చిరి. ఇదియుగాక వారు క్రొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలిపశువును వధించు వానితో యాజకునికి వండించుటకై మాంసమిమ్ము, ఉడకబెట్టిన మాంసము అతడి నీ యొద్ద తీసుకొనడు, పచ్చి మాంసమే కావలను అని చెప్పుచూ వచ్చెను. ఈ ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. మంచి దేవుడైన ప్రభువా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. జీవాధిపతి అయిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహోన్నతుడైన తండ్రి, మీరు మహోన్నతుడైనను దీనులను రక్షపెట్టే దేవుడైన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమందు మా ప్రార్థన ఆలకించండి, మాకు సహాయం చేయండి. నేను బలహీన ప్రభువా, మరి నేనైతే ఏమీ చేయలేని వాడను, మీరు మాకు సహాయం చేయండి. దేవా, మీరు మంచి దేవుడు, గొప్ప దేవుడు ప్రభువా. మీ శక్తిని మాకు అనుగ్రహించి ఇదిగో సాతానికి వీళ్ళు అయిపట్టుకొని ప్రార్థన చేస్తుందండి. శోధనలో వీళ్ళని తప్పించండి, కృప చూపించండి. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన దేవుని బిడ్డలారా, మరి కొత్త వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం జాగ్రత్తగా. ఏలి అనేటువంటి ఒక ఆయన భక్తిపరుడు ఉన్నాడు. ఏలియా కాదు, ఏలి. ఏలి ఒక ఆయన ఉన్నారు. ఆయన యాజకుడు, అంటే దేవుని మందిరంలో ఒక గొప్ప ఆరాధన చేసేటువంటి వ్యక్తి అనమాట. అక్కడికి వచ్చే బలులన్నీ ఆయనే అర్పించాలి. దేవుని దగ్గర మాట కైకొని ప్రజలకు అందించేటువంటి వ్యక్తి ఎవరంటే యాజకుడు అనమాట. అతను మరి చాలా పరిశుద్ధుడు, ఆత్మీయంగా ఉండేటువంటి వ్యక్తి. ఆయన పేరు ఏలి. అయితే బైబిల్లో ముందు నుంచి చర్చకొచ్చులందరికీ కూడా ఏలి గురించి తెలుసు బాగా. అయితే కొత్తగా ఎవరైనా ఒకళ్ళు ఎత్తుకుంటే మరి వాళ్ళు కొంచెం అర్థం కాకపోవచ్చు, అయితే పోకపోవచ్చు. అయితే ఈ ఏలి అని ఆయన మరి అక్కడ మరి యాజకుడిగా ఉన్నప్పుడు ఆయనకు ఒక 2 కుమారులు ఉండాడు. హోప్ని, ఫినెహాస్ అనేటువంటి 2 కుమారులు ఉన్నారు. ఈయన తర్వాత వాళ్ళిద్దరు కూడా యాజకులు అవుతారనమాట. అయితే ఈయన పెద్దోడు అయిపోయాడు కాబట్టి బాధ్యతలు కుమారులకు అప్పగించి జాగ్రత్తగా మరి మీరు ఈ మందిరం ఉంది, ఈ మందిరం మరి దేశమంతటికి ఒకటే మందిరం, ఈ దేశమంతా కూడా వచ్చి ఇక్కడ ఆరాధన చేస్తారు, మీరే దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పినప్పుడు వాళ్ళు మందిరం యొక్క క్రమాన్ని పాడు చేశారన్నమాట. పిల్లలు ఇద్దరు కూడా క్రమాన్ని పాడు చేసి దేవుడు మరి ఒక క్రమం ఇచ్చాడు. ఏంటంటే దాన్ని అర్పించిన తర్వాత కొంత దహన బలి అయితే బయట దహించాలి. బలి అర్పించిన తర్వాత, ఇది పూర్వం బలి అర్పించేవారు కదా, బలి అర్పించిన దహన బలి అయితే బయట దహనం చేయాలి. అలాగే బలి అర్పించిన తర్వాత యాజకుడు తీసుకోవాల్సింది, తర్వాత యాజకుడు తీసుకోవాలి. ఇలా కొన్ని పద్ధతి ఉంది. ఈ పద్ధతి ప్రకారం వాళ్ళు జీవించకుండా మరి ఉడకబెడుతున్న మాంసం మధ్యలో పట్టుకోవడం కానీ, లేకపోతే బలి అర్పించిన మొత్తం నాకు ఇచ్చేయని లాగేసుకోవడం కానీ, ఇలాగా మరి దేవుని పనులు, దేవుని సేవకులు అంటే మీ మాటలో చెప్పాలంటే పెద్ద పెద్ద పాస్టర్లు అన్నమాట. సో ఇలాగ పెద్ద పెద్ద సేవకులు అయి ఉండి వాళ్ళు దేవుని మందిరం దగ్గరికి వచ్చి మరి వాళ్ళు పాడు చేయడం జరుగుతుంది అనమాట. అయితే వాళ్ళే, ఎందుకంటే అప్పుడు ఇప్పటిలా కాదు, అప్పుడు యాజకులకి అధికారం ఉండదు అనమాట. ఎందుకంటే వాళ్ళు అవసరమైతే అరెస్ట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు పాస్టర్లకి అధికారం ఉండదు కానీ అప్పుడు యాజకులకి అధికారం ఉంటుంది, అరెస్ట్ చేయించవచ్చు అనమాట. అందుకే చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రధాన యాజకులు అరెస్ట్ చేశారు, తీర్పు తీర్చారు, జైల్లో పెట్టారు అనమాట. అయితే ఒకటి, మరి వాళ్ళకి మరణశిక్ష విధించే అధికారం మాత్రం రాజుగారికే ఉంటుంది కానీ యాజకులకు ఉండదు. అంతవరకు కూడా దాని కింద శిక్షలన్నీ కూడా యాజకులు చేయించారు. కాబట్టి ఇటు దేవుని అధికారము, ఇటు లౌకిక అధికారము రెండు కూడా కలిగిన వాళ్ళు ఎవరంటే యాజకులు. కాబట్టి వీళ్ళకి అధికారం ఉంది కాబట్టి ఏం చేశారనంటే అక్కడ మరి దారుణంగా దేవుని మందిరాన్ని పాడు చేస్తూ వీళ్ళు పాస్టర్లు అయ్యుండి దారుణంగా వ్యవహరించడం మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, మరి అక్కడికి ఎవరైనా స్త్రీలు వచ్చినప్పుడు వాళ్ళు కొందరిని లొంగ తీసుకుని వారిని పాడు చేసేవారు అనమాట. అంత దారుణంగా ఈ ఏలీ కుమారులు పాడైపోయారు. అయితే వీళ్ళు ఎవరు అసలు పరిశుద్ధ లెక్కలో ఉండి పరిశుద్ధ వాక్యాన్ని బోధించి ఇతరులను పరిశుద్ధులుగా ఉంచాల్సిన వీళ్ళు
వీళ్ళే పాపులుగా మారిపోయారు. ఏలీ కుమారులు ఈయన పేరు, వీళ్ళిద్దరి పేరు, ఒకరి పేరు హోప్ని, రెండో ఆయన పేరు ఫీనెహాస్ అన్నమాట. అయితే వీళ్ళ నాన్నగారు చాలా భక్తిపరుడు, దేవుడితో మాట్లాడేంత భక్తిపరుడు. అతని పేరు ఏలి. ఇవి చెప్పాను. సరే, ఈ ఏలి మరి వీళ్ళకి చెప్పాలి కదా, తండ్రి కదా, మరి ఆయన ప్రధాన యాజకుడు కదా, మరి చెప్పాలి కదా. అంటే తండ్రిగా ఉన్నాడు కాబట్టి చెప్పాడు, నా కుమారులారా అలా చేయకండి అని చెప్పాడు. కానీ వాళ్ళు వినలేకపోయేసరికి మరి వాళ్ళు ఆఖరికి దేవుని వాక్కు అతనికి వచ్చి, ఇదిగో మరి నీ కుమారులను నీవు సరిగ్గా నడిపించలేకపోతున్నావు గనక మరి నీ కుటుంబం మీదకి గొప్ప శిక్ష రాబోతుందని చెప్పి మరి వేరొక ప్రవక్త వచ్చి ఆయనకి ఏలీకి చెప్తాడు. సరే, ఏలీ భక్తిపరుడే కానీ ఏలీ కుమారులు భక్తిహీనులుగా ఉన్నారు, హోప్ని, ఫీనెహాసు. సరే, ఈ స్టోరీలో కొన్ని విషయాలు ధ్యానం చేసుకున్నాం. ఎందుకంటే మరి ఈ దినాల్లో జరిగేటువంటి సంఘటనలో ఈ స్టోరీలోంచి, అంటే ఈ కథలోంచి, రియల్ కాదనమాట, ఈ రియల్ స్టోరీ, ఈ కథలోంచి దేవుడు మనతో మాట్లాడబోతాం. అయితే మనము ఇది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా అని అనుకో. మనం ఏదో ఒక కథలా ఉందిలే, ఏదో బైబిల్లో ఏదో పాస్టర్ గారు 4 మొక్కలు చెప్తారులే, ఆ కాసేపు కూర్చొని వెళ్ళిపోతాం అనుకుంటాం. లేదు లేదు లేదు, వాక్యాన్ని మనం గమనించుకుంటే, మన హృదయంలోకి వాక్యము తీసుకుంటే గనక మన విషయాలు ఇక్కడ బయటకు వస్తాయి. ఇప్పుడు మీరు వింటున్నారు, జాగ్రత్తగా వింటే గనక మీలో ఉండే విషయాలు బయటకు వస్తాయి. ఇవి మీలో ఉండే విషయాలు ఎలా బయటకు వస్తాయి నాకు తెలియదు, దేవుడు బయలుపరుస్తాడు. అప్పుడు మీలో ఉండే విషయాలు బయటకు వస్తాయి అన్నమాట. సరే, ఏది ఏమైనా మరి ఈరోజు మరి అనుకున్నంత మంది రావాలనుకున్నారు, చాలా మందికి చెప్పాలనుకున్నారు ఆయన, మరి అనుకున్నంత మంది రాకపోయినా మరి మేము అనుకున్న సమయానికి మాత్రము ప్రారంభించడానికి దేవుడు సహాయం చేస్తాం. అనుకున్న సమయానికి మనం ముగించేస్తాం. అందుకని మనం అనుకున్న సమయానికి మనం ప్రారంభించడానికి దేవుడు సహాయం చేస్తాం. మొదటిగా చూడండి, ఏలీ కుమారులు యెహోవాను ఎరిగిన వారై మిక్కిలి దుర్మార్గులై ఉండేవి అని ఉందన్నమాట అండి. ఏలీ కుమారులు యెహోవాను ఎరగలేదు అనుంది. అంటే వాళ్ళ దేవుని సేవ చేస్తున్నప్పుడు దేవుని ఎరగలేదంటే ఎలా ఉంటుంది చెప్పండి? వాళ్ళే దేవుని సేవ చేస్తారు, వాళ్ళే పెద్ద పెద్ద పాస్టర్లు, అంగీలు వేసుకుని అక్కడ మందిరంలో బలర్పించేటువంటి పెద్ద పెద్ద పాస్టర్. వాళ్ళు దేవుని ఎరగలేదంటే ఎలా కుదురుతుంది బైబిల్లో? అలా కుదరదు కదా. ఇప్పుడు నేను పాస్టర్ గారిని, అసలు నీకు యేసుప్రభు గురించి తెలియదని మీరు అన్నారు అనుకోండి, ఆ పాస్టర్ చేరి ఎవరైనా ఇదేంటి పాస్టర్ గారికి యేసుప్రభు గురించి తెలియదా, పాస్టర్ గారు యేసుప్రభు ఎవరు ఎరగలేదా అంట. యేసుప్రభు ఎరగిన వారు ఎవరైనా ఉంటే కనుక మీకు యేసుప్రభు గురించి తెలియదు అంటే ఒక అర్థం. కానీ యేసుప్రభు పాస్టర్గా ఉండి సేవ చేసిన వాడిని యేసుప్రభుని ఎరగనోడని బైబిల్ చెప్తుంది అనమాట. యేసుప్రభుని ఎరగన వాడిని బైబిల్ ఎందుకు చెప్తుంది అంటే, వీళ్ళు హృదయంలో దేవుణ్ణి ఎరగలేదు, హృదయంలో దేవుణ్ణి తెలుసుకోలేదు. కానీ పైకి పాస్టర్ బట్టలు వేసుకుని, పైకి పాస్టర్ దుస్తులు వేసుకుని, పైకి చక్కగా పాటలు పాడుతూ, చక్కగా ఆరాధన చేస్తూ, తన ధనాన్ని, మరి విశ్వాసుల యొక్క ధనాన్ని దోచుకుంటూ వీళ్ళు బ్రతికేస్తారు. ఈ హోప్ని, ఫీనెహాస్ అన్నవాడు అనమాట. కాబట్టి ఏ వ్యక్తి అయినా సరే, మీ ముందు నిలబడిన వ్యక్తి, లేకపోతే మీ మందిరంలో పనిచేస్తున్న వ్యక్తి ఎవరైతే కనుక అన్యాయంగా ప్రవర్తిస్తారో, లేకపోతే పరిశుద్ధంగా జీవించరో, వాళ్ళందరూ కూడా దేవుని ఎరగలేరు. అది విశ్వాస అయినా, సేవకుడైనా, మరి హృదయంలో కనుక తన హృదయంలో పాపం చేస్తూ దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేస్తే కనుక అతడు దేవుడిని ఎరగలేదు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకంటే దేవుడు చెప్తాడు, ఎవడైనా నా హృదయంలో, మరి బైబిల్ చెప్తున్న, నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసిన యెడల దేవుడు నా మనవి ఆలకించకుండును అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఈ రోజు మనలో నేర్చుకోవాల్సిన సత్యం ఏంటో తెలుసా? ఎంత ఆరాధన చేసినా, లేకపోతే సేవకుడిగా అంగీ వేసుకున్నా, లేకపోతే అభిషేకించబడినా, లేకపోతే వాళ్ళ నాన్న తర్వాత ఆ బాధ్యత తీసుకున్నా, అతడు క్రమంగా లేకపోతే అతడు దేవుని ఎరగనోడు అనమాట. అతడు దేవుని ఎరగలేదన్నమాట. ఇది బైబిల్లో ఎవరైనా అంతే, బైబిల్ పట్టుకున్న వాళ్ళైనా అంతే, లేదా చాలా సంవత్సరాలుగా దేవుని మందిరికి వస్తున్న వాళ్ళైనా, వాళ్ళ జీవితాల్లో గనక దేవుని క్రమము లేకపోతే వాళ్ళు క్రైస్తవులు కాదు. ఏదో కొన్ని విషయాలు ఆ క్రైస్తవులు కూడా బైబిల్ పట్టుకుని బాప్తిసం తీసుకుని చర్చకు వస్తే వాళ్ళు క్రైస్తవులు అవుతారని మీరు ఎన్నడూ అనుకోవద్దు. వాళ్ళని బట్టి యావత్ క్రైస్తవ్యము ఇలాగే ఉంటుందేమో అని మీరు అనుకోకూడదు అనమాట. ఎందుకంటే అందరూ క్రైస్తవులు కాదు, చర్చకు వచ్చే వాళ్ళందరూ క్రైస్తవులు కాదు. నోరు విప్పితే కనుక నోట్లో గొప్ప అబద్ధంతో నింపబడేటువంటి క్రైస్తవులు అనబడిన వారు చాలా మంది కనపడతారు. కాబట్టి బైబిల్ చెప్పే సత్యం ఏంటంటే, ఏలీ కుమారులు దేవుని ఎరగలేదు కనుకనే పాపం చేస్తారు. ఎంతటి పాపం చేస్తారు? వాళ్ళే ఇతరులను క్రమపరచాల్సి ఉండి వాళ్ళే క్రమం తప్పిపోయి, వాళ్ళే తిండి విషయంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు, స్త్రీల విషయంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు, ధనం విషయంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు,
అధికారం ఉంది కదా అని చెప్పి వారి అధికారాన్ని వినియోగిస్తున్నారు అన్నమాట. మీకు అర్థమైందా ఇది? కాబట్టి ఈ రోజు మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, వీళ్ళిద్దరూ కూడా ఒక భక్తిపరుడైనటువంటి దేవుని సేవకుని కుమారులు. వీళ్ళిద్దరూ కూడా ఒక భక్తిపరుడైన ఏలి కుమారుడు. ఏలి ఆయన మరి మంచి భక్తిపరుడు అయ్యుండి వాళ్ళ పిల్లలు అంత పాపులైపోయినప్పుడు ఎందుకు అయిపోయారు? ఏలి భక్తిపరుడు అయ్యుండి వాళ్ళ పిల్లలు అంత పాపులు ఎందుకు అయిపోయారు? ఇది మనం ఆలోచించాల్సిన విషయం అన్నమాట. మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏలి భక్తిపరుడుగా ఉన్నాడు కదా. ఇప్పుడు భక్తిహీనుడు అంటే వాళ్ళ పిల్లలు కూడా భక్తిహీనంగా ఉన్నారు అనుకోవచ్చు కదా. మరి నీవు భక్తిపరుడు ఏలి భక్తిపరుడు అయ్యండి వాళ్ళ పిల్లలు ఎంత భక్తిహీనులుగా మరి పోస్ట్ ఎలాగ వచ్చింది? పాస్టర్ గారు పోస్ట్ ఎలాగ వచ్చింది? తండ్రి తర్వాత వచ్చేసింది. తండ్రి తర్వాత మరి కొడుకు అయిపోతుంది. ఇప్పుడు అదే కదా, ఎవరైనా పాస్టర్ ఉన్నారనుకోండి, తర్వాత తన కొడుకుని పిలుపున్నా లేకపోయినా పాస్టర్ చేసేస్తారనమాట. అట్లాగా మరి ఇక్కడ చూస్తే కనుక ఇతనిని మరి పాస్టర్లు అయిపోయారు కానీ పరిశుద్ధత లేదు. పాస్టర్లు అయిపోయారు, దేవుడు ఎవరో వీళ్ళకి తెలియదు. అలా ఉన్నారన్నమాట వీళ్ళ సేవకులుగా. కానీ ఏలిది తప్పంటారా లేకపోతే ఏలి కుమారుది తప్పంటారా? ఒక సెకండ్, కొన్ని సెకండ్స్ మీరు ఆలోచించాలని మీకు మనం చేస్తున్నాం. ఏలిది తప్పంటారా ఏలి కుమారులు తప్పంటారా అనేది నేను మీకు మీరు ఒక నిమిషం ఆలోచించాలని మనం చేస్తాం. ఆలోచిస్తారా? ఏలిది తప్పంటారా ఏలిది కుమారులు తప్పంటారా? చెప్పాలి మీరు. పర్వాలేదు, ధైర్యంగా చెప్పండి. అంత చిట్టిగా ఉండకూడదు, ఫ్రీగా ఉండండి. తక్కువ సమయంలో చెప్తాను, ఆ తర్వాత మనం భోజనం చేసి వెళ్దాం. నో ప్రాబ్లం, రెడీ అయిపోయింది భోజనం. దీని తర్వాత భోజనం అంటారు ఉండేసారు ఆల్రెడీ. కాబట్టి మీరు ఫ్రీగా ఉండి సంతోషంగా సమాధానం చెప్పండి. ఏలి తప్పంటారా ఏలి కుమారులు తప్పంటారా? ఏలి తల్లి కుమారుడు. ఏలి కుమారు అని ఒకరు అన్నారు, మంచిది. ఏలి అని కొందరు అన్నారు, కొందరు మౌనంగా ఉన్నారు, కొందరు ఎవరో మాకు తెలియదు అన్నట్టుగా చూస్తున్నారు అన్నమాట. కొందరు అయితే మాకెందుకు వచ్చిన కూడా మీరే చెప్పండి అన్నట్టుగా చూస్తున్నారు కొందరు అయితే. సరే, ఏదేమైనా వెనక వాళ్ళైతే మాత్రం ఇంకా చెప్పరేమో అన్నట్టు నా వైపు చూస్తున్నారు. సరే, నేనే చెప్తాను ఏదైనా. కాబట్టి నేను చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. మీ ఊహ ఎంత ఉందో అనేది మాత్రమే తెలుసుకోవడానికి మరి మాట్లాడుతున్నాం. సరే, ఇక్కడ ఏలి భక్తిపరుడు కదా. మరి భక్తిపరుడు అయింది ఏం చేయాలి? వాళ్ళ పిల్లల్ని భక్తిలో పెంచాలన్నమాట. అంటే ఒక పెద్ద వ్యక్తి తన పిల్లలు భక్తిహీనులు అయిపోతే తాను ఏం చేస్తున్నాడు? వేల మందికి సువార్త చెప్పే వ్యక్తి, వేల మందికి దేవుని మరి అర్చన అంటాం కదా మన భాషలో, అర్చన చేసే వ్యక్తి అక్కడుండి మరి వీళ్ళ పిల్లలు తప్పకపోతే ఈయన ఏం చేస్తున్నాడు? ఎవరైనా క్రమం తప్పిపోతే ఈయనే బోధించాలి, ఎవరైనా క్రమం తప్పు ఈయనే హెచ్చరించాలి. మరి హెచ్చరించాల్సినోడు బోధించాల్సిన వేల మందికి చెప్తున్నాడు కానీ వీళ్ళ పిల్లలకి ఎందుకు నేర్పించలేకపోయాడు అని అంటే, ఒక్కటే ఒక విషయము, మన పిల్లల విషయంలో, ఎవరి పిల్లల విషయంలో వాళ్ళకి నమ్మకం ఎక్కువ. ఎవరి పిల్లల విషయంలో వాళ్ళకి నమ్మకం ఎక్కువ. అంటే మీ పిల్లలు బాగా అలరి చేస్తారు అనుకోండి, మీరేం చెప్తారు తెలుసా? పిల్లలు ఆ మాత్రం చేస్తారులండి, ఇంకా మా ఊళ్ళ కంటే ఇంకా దారుణమైన వాళ్ళు ఉన్నారు, మా ఊళ్ళు పెద్ద కాదు అంటారు. మీ పిల్లలు బాగా అలరి చేస్తాను అనుకోండి, మీ పిల్లలంటే మీకు మక్కువ కదా, అందుకని ఏం చెప్తారు? మా ఊళ్ళ కంటే దారుణమైన పిల్లలు ఆ మాత్రం చేయరా అంటారు. అంటే ఎవరి పిల్లలంటే వాళ్ళకి ఇష్టం, మక్కువ. దేవుడేమో తక్కువ, పిల్లలేమో ఎక్కువ. ఎందుకంటే పిల్లల పట్ల ఉంది మనకి మక్కువ, అది అందుకనే దేవుడు తక్కువ. కాబట్టి ఈరోజు పిల్లలు అలా తయారవడం గల పెద్ద కారణం ఎవరో తెలుసా? తల్లిదండ్రులు మాత్రమే. ఏలి కుమారులు పాడైపోవడానికి కారణం 100% ఏలి. అతను భక్తిపరుడే, తన భక్తిని కాపాడుకున్నాడు కానీ తన పిల్లల భక్తిని కాపాడుకోలేదు. తన భక్తిని కాపాడుకున్నాడు కానీ తన పిల్లల భక్తిని కాపాడలేవు. ఎందుకు కాపాడలేకపోయింటే పిల్లల మీద ఉన్నటువంటి అమోఘమైన ప్రేమ, పిల్లల మీద ఉన్నటువంటి ఎక్కువ ప్రేమ. పిల్లలు అంటే ఇష్టం కాబట్టి, తన సొంత పిల్లంటే ఇష్టం కాబట్టి, ఎవరికైనా పిల్లంటే ఇష్టమే కదా. అందుకని పిల్లలు ఇష్టం వల్ల ఏం జరుగుతుందంటే, వాళ్ళు ఏ తప్పు చేసినా నా పిల్లంటే నాకు నమ్మకం, వాళ్ళు ఏం చేయరు. నా కుమార్తెకి లేదా నా కుమారుడికి వయసు వచ్చింది, కాలేజీకి వెళ్ళి చదువుకుంటున్నారు, వాళ్ళు చక్కగా వెళ్ళి చదువుకుంటారు, అందరూ చదువుకుని వస్తారు. వాళ్ళు నా పిల్లలు అంటూ అందరి పిల్లలు అంటూ నా పిల్లలు కాదు, ఏ తప్పు చేయరు అని మీ నమ్మకం, అంటే తల్లిదండ్రుల నమ్మకం. అయితే వాళ్ళిద్దరు పాపం వాళ్ళు అలాగే ఉండి ఒకరోజు మరి అబ్బాయి అయితే ఒక అమ్మాయిని వేసుకోవచ్చు, అమ్మాయి అయితే ఒక అబ్బాయిని వేసుకోవచ్చు, దండలు వేసుకోవచ్చు, ఇంటిగా కనపడతారు.
అప్పుడు వరకు మీ పిల్లల మీద ఎంత నమ్మకం ఉందో మీకు తెలియదు. అంటే మీరంటే కాదు, తల్లిదండ్రులు అని అర్థం. చూసారా? ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లంటే బాగా నమ్మకం. ఇతరులు ఏమన్నా చేస్తారేమో కానీ మా పిల్లలు చేయరు, మా పిల్లలాంటి వారు కాదని ఏ తండ్రిని ఎక్కువ ఎంచుతాడు దాని చాలా తప్పదు. అందుకనే పిల్లలు పాడైపో పిల్లల్ని ఎక్కువగా ప్రేమించి వాళ్ళ తప్పు ఎప్పుడు తప్పులే కనపడే తల్లిదండ్రులకి. నేను గమనించింది అదే. నా 19 ఏళ్ల సేవా జీవితంలో నేను గమనించింది ఏంటో తెలుసా? ఏ తల్లిదండ్రులైనా వాళ్ళ పిల్లల్ని చాలా నీతిమంతులుగానే చూస్తారు. మా పిల్లల వరకు అలా చేయరు, మా పిల్లలు చాలా మంచివాళ్ళు అంతే చూస్తారు. ఎవరైతే లోతైన అనుభవం ఉండేటువంటి భక్తులు మాత్రమే వాళ్ళ పిల్లల్ని తక్కువ అంచనా వేస్తారు నేను చూసిన వాళ్ళు. ఇక మిగతా వాళ్ళు ఎవరు కూడా మన దగ్గర కూడా అసలు అలాంటి దరిదాపులు కూడా లేరు. వాళ్ళు లోతైన ఆత్మీయత అనుభవం ఉన్నవాడు మాత్రమే వాళ్ళ పిల్లల్ని తక్కువ అంచనా వేసుకుని వీళ్ళు మామూలు కాదు, అది బాగున్నా సరే ఇది మారుమూత లేదు ఇడికి అని మొక్కమే చెప్పి వాళ్ళ పిల్లల్ని తక్కువ అంచనా. ఎందుకునంటే వాళ్ళ పిల్లలు శరీరులు, వాళ్ళు పాపంలో పడిపోతారు. మేము కఠినంగా వ్యవహరించకపోతే గనక, మేము వాళ్ళ పెట్ట ప్రేమ చూపించేస్తే గనక వాళ్ళు ఈ లోకంలో పాపంలో పడిపోతారని చెప్పి ఏం చేస్తున్నారంటే పిల్లల్ని ఎక్కువగా ప్రేమించేసి ఏ తడితే అది ఇచ్చేసి ఏ చదువుకి మరి చదువుకుని ఏంటి వాళ్ళు చదువుకోవట్లేదు, వీళ్ళు కొంటున్నారు. ఎవరు పిల్లలు చదువుకోవట్లేదు, వీళ్ళు ఏం చేస్తారు? చదువుకుని వాళ్ళు అలా వదులుతుంటే ఇష్టానుసారంగా తిరుగుతూ పిల్లలు ఘోర పాపలుగా తయారవుతారు అన్నమాట. ఎందుకంటే అరచేతిలో చలపంలో పెద్ద పాపం ఉంది, చలప అరచేతిలో లోకమంతా పాపం ఎక్కువైపోయింది. కాబట్టి ఎంతో జాగ్రత్తగా పిల్లల్ని పెంచకపోతే గనక ఈ దినాల్లో పిల్లలందరూ చెడిపోతున్నారు. అసలు వాళ్ళ పిల్లలు చాలా మంది సేవకులు, భక్తులుగా ఉండేటువంటి సేవకుల పిల్లలు చాలా దారుణంగా చెడిపోయి ఇంటికి వచ్చి మళ్ళీ భక్తిగా కనపడతారు తండ్రికి. నేను చాలా మంచోడిని, మా అబ్బాయిలు చాలా మంచోళ్ళు అని అనుకుంటున్నారు చాలా మంది. అసలు వాళ్ళ పిల్లలు బయటకు వెళ్ళి సేవకుల పిల్లలు బార్ షాప్లోకి వెళ్ళి మద్యాన్ని సేవించి వస్తారనే సంగతి చాలా మంది సేవకులకు తెలియదు. ఎందుకు తెలుసా? నా పిల్లడు ఎంత బాగా పేట వాకిన చూసావా, నా కొడుకు ఎంత బాగా కీబోర్డ్ వాకిన చూసావా, నా కొడుకు చర్చలు ఎంత బాగా పరిచయం చేస్తున్నాడు చూసావా, దాన్ని బట్టి అంచనా వేసుకో. ఇది చెల్లుబాటు అవ్వదు. వాడి హృదయాన్ని చూడాలి, వాడి క్యారెక్టర్ ఎలా ఉందో చూడాలి, వాడి పనితీరు ఎలా, వాడి ప్రవర్తన ఎలా ఉందో చూడాలి. వీళ్ళు మా వాడు అది వాయిస్తున్నాడు, మా వాడు ఇక్కడ పరిచయం చేస్తున్నాడు, మా వాడు నా కూడా పరిచర్యకు వస్తున్నాడు అని అనుకుంటే సేవకుల పిల్లలు, ఎక్కువ మంది సేవకుల పిల్లలు, తక్కువ మంది కాదు, ఎక్కువ మంది సేవకుల పిల్లలు, ఎక్కువ మంది క్రైస్తవులు అనబడిన వారి, విశ్వాసులు అనబడిన వారి పిల్లలు దారుణంగా లోకంలో ఉన్నారు. కారణం ఎవరో తెలుసో? తల్లిదండ్రులు. కారణం తల్లిదండ్రులని నేను చెప్పట్లేదు, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మన ద్వారా మరి నా ద్వారా తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ప్రియులారా, మరి ఈ మాటలు వినడానికి మనకు అవకాశం ఇచ్చాడు దేవుడి సమయమందు. మీ అంతటి మీరు వచ్చారనుకుంటే అది అబద్ధమే, దేవుడే తీసుకొచ్చాడు. కాబట్టి ఒకరోజు మరి ఇతని దృష్టికి వచ్చింది, ఏలీ దృష్టికి ఘోరంగా పాడైపోయారు పిల్లలు. ఒకరోజు పిలిచాడు, పిలిచి వాళ్ళతో మాట్లాడాడు, చెడిపోయిన పిల్లలతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడో ఒకసారి చూద్దాం. చూడండి ప్రియులారా, అక్కడ చూడండి. నా కుమారులారా 24వ వచనం చదవండి. 2వ అధ్యాయము 24వ వచనం చదివితే మనకి తెలుస్తుంది. కుమారులారా, ఇలాగు చేయవద్దు, నాకు వినపడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయను గాని ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయను అనెను. ఇలా చూడండి, నా కుమారులారా ఆయన చూశాడు ఒకసారి. అప్పటికే స్త్రీలతో పాపం చేస్తున్నారు వాళ్ళ పిల్లలు, అప్పటికే చాలా ఘోర పాపలు అయిపోయింది. పిలిచి అంటున్నాడు, నా కుమారులారా ఇది మంచి పద్ధతి కాదు. మరి ఇతరులను మీరు పాపలు పాడేలా చేస్తారు, సంఘంకి వచ్చిన వాళ్ళు మీరు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. నరుడికి నరుడు ఏదైనా తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడేమో కానీ మీరు యెహోవాకే వ్యతిరేకంగానే పాపం చేస్తున్నారు, కాబట్టి ఇలాగ చేయొద్దని చెప్పాడు అనమాట. ఏమండి మీరు ఆలకించండి, ఒకసారి. వీళ్ళు చేసేది మామూలు పాపం కాదు, ఘోరమైన పాపం. వీళ్ళు పరిశుద్ధులైన పోయి పరిశుద్ధ సంఘానికి వచ్చిన స్త్రీలనే పోటీ అంటే ఎంత ఘోర పాపం మీరు ఆలోచించండి. ఇప్పుడు మీరు మనం చూసి ఈ జడ్జిమెంట్ ఇద్దాం, ఎంత తీవ్రంగా స్పందిస్తాం ఒకసారి ఆలోచించండి.
మీరు ఆలోచించండి, ఎంత తీవ్రంగా స్పందిస్తారు ఇలా చేస్తే. ఎంత తీవ్రంగా మీరు యూట్యూబ్లో చూస్తారు కదా, ఎవడన్నా మాస్టర్ దొరికాడు అనుకోండి, ఇది చెప్పి కొట్టాలి, ఇది తెగబాదాలండి, వీడు ఎంత పాపం చేసి అంటారు కదా మామూలుగా. అది వాస్తవం, సత్యం. నువ్వు యూట్యూబ్లో చూస్తాం కదా, ఎవరైనా తప్పు చేద్దరు, చాలా మంది వ్యభిచారాలు చేసి దొరుకుతారు మాస్టర్లు. మరి మీరు చెప్తారు కదా మామూలుగా, అది వాస్తవం. ఎంత కోపం వస్తుంది కాదా? కోపం. మరి వీళ్ళ పిల్లల్ని పిలిచి చచ్చిపుచ్చుకుందని పాపం చెప్తుంది, నా కుమారులారా అది మంచి పద్ధతి కాదు అన్నాడు. ఎంత మెత్తగా చెప్తున్నాడు చూడండి. ఇదా ప్రేమ వచ్చేస్తుంది. కుమారుడు పాపం చేసినా కూడా మెత్తగా చెప్తున్నాడు, కుమారుడు తప్పు చేసినా ప్రేమగా చెప్తున్నాడు. ప్రేమ వచ్చేస్తుంది. తల్లిదండ్రులు వాళ్ళే కుమారు పిల్లలు పాడైపోతారు. ఏదైనా తప్పు చేస్తే చెప్పిన మాట ఇంట్లో అనుకో, పిల్లలు పట్టుకోవట్లేదు తల్లిదండ్రులు. లేదు మాట మరి వెంటలేనప్పుడు వాడికి భోజనం ఎందుకు పెడతాం ఇంట్లో కూర్చోబెట్టి? నీ మాట విన్నప్పుడు నీ ఇంట్లో కూర్చోబెట్టి భోజనం ఎందుకు పెడుతున్నావు? నీ మాట విన్నప్పుడు వాడికి బట్టలు ఎందుకు కొడుతున్నావు? నీ మాట విన్నందుకు వాడు స్కూల్ ఫీజులు ఎందుకు కడుతున్నావు? నీ మాట విన్నప్పుడు ఎందుకని పూజిస్తున్నావు? నేను చూస్తున్నానండి, మంచినీళ్ళు తెమ్మంటే 2-3 సార్లు చెప్పుకున్నాడు అమ్మ నాన్నగట్టు. పిల్లలు మంచినీళ్ళు పట్టా నాన్న, ఎవరు బుద్ధిహీనత? తల్లిదండ్రులే. ఏమంటే మళ్ళీ భార్య మీద తోసేస్తారు కేసు, మళ్ళీ ఏమంటే వాళ్ళ భర్త మీద తోసేస్తారు కేసు. ఇది అవాదం తోసేసారు చూసారా? ఇవాళ పిల్లల పెంపకంలో ప్రపంచంలోనే నాకు తెలిసి, అంటే ఇండియా భారతదేశంలో ఉన్న క్రైస్తవులు అటువంటి వారు జీరో. క్రైస్తవేతలు బాగా పెంచుతున్నారు, క్రైస్తవేతల్లో బాగా పెంచుతున్నారు. అంటే దేవుని ఎరగిన వాళ్ళు బాగానే పెంచుతున్నారు పిల్లల్ని, దేవుని ఎరిగిన వాళ్ళు దారుణంగా పెంచుతున్నారు పిల్లల్ని. ఎక్కడైనా రౌడీ చెట్టు కనపడినట్టు వాడు తక్కిలు వాడే. చాలా మంది ఎక్కడైనా ఆ రోడ్డు పక్కన పడిపోతానంటే అతని పేరు ఏంటంటే దావీదు అన్నాడు. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే, బైబిల్ దేవుణ్ణి వీళ్ళు ఎరగలేదు. బైబిల్ దేవుణ్ణి వీళ్ళు ఎరగలేదు. బైబిల్ దేవుని ఎరుగుంటే కనుక ఇలాంటి పని చేయాలి. ఈరోజు చెప్తున్నాడు ఏంటంటే, నా కుమారులారా అది తగదు. తల్లిదండ్రులు తప్పు చేస్తుంటే కుమారుల పిల్లల్ని ఎంత వెనకేసుకొస్తానంటే వెనకేసి కొట్టుకుంటాడు పాపం. ఒకరోజు నీ మీద, నీ కుమారుడి మీద అదే పాపం పనిచేస్తాం. ఇది బైబిల్ ప్రకారం. ఇది ఈరోజు పాపం వెనకేసిపోతాం. మెత్తగా చెప్తున్నాడు, నా కుమారులారా చిన్న పని చేశాడు, నా మాట వినట్లేదు, నా కుమారులారా నా మాట వినండి. ఏదో చిన్న మాట వినకపోతే చెప్తారు చూసారా, అంత పద్ధతిగా మాట్లాడతారు. చాలా మంది పద్ధతిగా, చాలా మంది దారుణంగా వ్యవహరిస్తారు జనాలు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడండి. మరి పిల్లలు ఎంత దారుణంగా చెడిపోతున్నారో వాళ్ళు పెంచడానికి బైబిల్ అన్ని విధాలా బోధించింది. మనం బైబిల్ పిల్లలు ఎలా పెంచాలో క్లియర్గా ఉంది. మీ బైబిల్ కొంచెం చదువుకొని పిల్లల్ని మన హృదయంలోకి దాన్ని తీసుకున్న పిల్లల్ని చక్కగా పెంచచ్చు. వాడు చిన్నప్పటి నుంచే విపరీతమైన గారాబం పెట్టి దేవుని కంటే ఎక్కువగా ప్రేమించడం వల్ల వాళ్ళ పిల్లలు వారు దారుణంగా చెడిపోతారు. ఇవాళ 4 రోజులు ఈ దగ్గర ఉంటే చిన్నపిల్లగా ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం వయసు వచ్చేసరికి అసలు అందుబాటులో ఉండలేకపోతాం, ఘోరంగా బాధపడతాం. నువ్వు ఎంత బాధపడినా పర్లేదు, దాన్ని పెంపకం నువ్వు ఎంకరేజ్ చేసావు. ఒక ఆవిడ అంటుంది, తాగుతాడు అని, కొడుకు తాగుతుంది ఏమంటుంది ఏమంటుంది తాగుతాడు అంట. మరి తాగినోడు వాగనోడు గొడవ పడ్డా, ఆ గొడవ పెట్టినప్పుడు మళ్ళీ ఆ గొడవ వెనకేసి కడతాం కొడుకుని. తాగినోడు తినమంటాడా? ఆగేసి భార్యను కొట్టేసి అనుకోండి, అత్తగారు ఆ కొడుకుని వెనకేసుకెళ్ళి భార్య మీదకి వెళ్తాం, వాళ్ళ కోళ్ళ మీదకి వెళ్తాం. చూడండి ఎంత తప్పు. దాన్ని సమర్థించుకోవటం, తప్పును సమర్థించుకోవటం వల్ల ఈ కొరకు వచ్చింది. అనేక మంది క్రైస్తవులు నరకానికి వెళ్తారు, ఎందుకో తెలుసా? తప్పును ఒప్పుకోరు. అది అక్కడే ఒప్పుకోరు, ఇంకేదైనా చేస్తారు, భక్తి చేస్తారు, డబ్బులు వేస్తారు, ఇంకేదైనా చేస్తారు. తప్పు ఒప్పుకోరు, పాపం ఒప్పుకోరు. అసలు మొక్కమే చెప్పిన అసలు అంగీకరించరు. అది విపరీతమైన గర్వము, దేవుడి మీద తిరుగుబాటు చేయటం. అందుకే నరకం వేస్తాడు. దేవుడు అంత ప్రేమగలవాడు, ఒక వ్యక్తిని నరకం లేపని ఇష్టపడ్డాడు. కానీ దేవుడు నమ్మి నరకం ఎందుకు వెళ్తారో తెలుసా? ఇంత వాక్యం విన్నా ఈ తప్పంటే ఒప్పుకోండి, నా మీద వాదిస్తాను, తప్పంటే ఒప్పుకోండి. కాబట్టి పిల్లలు పాడైపోవడానికి 100% తల్లిదండ్రులే, ఇంకెవరో కారణం కాదు. వాళ్ళు కోళ్ళ మీద వస్తారు. ఈయన తాగట కారణం ఈ కోళ్ళు అంటున్నారు కాదు. వాళ్ళ కోళ్ళు ఏం చేస్తుంది మరి అడంతా, మరి ఎంత తప్పు పని చేసిందో తెలియదు కానీ
మరి ఇలాంటి దుర్మార్గపు మాటలు మాట్లాడటం, మరి క్రైస్తవులుగా బైబిల్ పట్టుకోవటం, వాడి కుటుంబంలో కీడు తప్ప ఆశీర్వాదం ఇంట్లో ఉండదు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది. ఇక్కడ చెప్తాడు, అప్పుడు చూశాడు దేవుడు ఒక ఆయన పంపించాడు ఏలి దగ్గర. అప్పుడు ఏలి, నీ కుమారులు ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది నీకు కనపట్లేదా? నీవు మరి దేవుని సేవకుడు, నువ్వు నీ పిల్లలు ఎంత దుర్మార్గం కనపట్లేదు, నీకు కనపట్లేదా? కాబట్టి ఏంటో తెలుసా కింద రాశాడు అన్నమాట. ఇదిగో నీ కుటుంబంలో నీ బిడ్డల్ని భూమి మీద నేను తీసేస్తాను, నిన్ను తీసేస్తాను, నీ కుటుంబాన్ని తీసేస్తాను, నీ కుటుంబంలో చిన్న పిల్లోడు అన్న కూడా కనపడట్లేదు. అంటే కుటుంబాన్ని అంతటినీ సర్వనాశనం చేస్తాను అని ఇక్కడ చెప్పాడనమాట. ఆ చెప్పిన తర్వాతే ఇలా చూడండి, వాళ్ళిద్దరు కుమారులు ఏలి వాళ్ళ పుట్టిన కుమారుడు ఒక రోజులో కుటుంబం చనిపోయాడు. ఇది ఎందుకు ఈ రోజు మనిషికి కీడెందుకు వస్తుందో తెలుసా? ఏది విత్తుతారో మనిషి అదే కోసం వస్తుంది. బైబిల్ అదే చెప్తుంది, ఏది విత్తుతావో ఇంకొకటి పాపం నువ్వు కోయవు, నీ పాపమే నువ్వు కోసుకుంటావు. నీకు మనశ్శాంతి ఎందుకు లేదు? నీ పాపమే. నీకెందుకు సమాధానం లేదు? నీ పాపమే. నీకెందుకు కుటుంబంలో అలజడి? నీ పాపమే. ఎందుకు నీ డబ్బులన్నీ సిల్లు సంచులు వేసినట్టు అయిపోతున్నాయి? నీ పాపమే. ఎందుకు ఇంత ఘోర గప్పులు పాలైపోయావు? నీ పాపమే. ఇది దీనికి ఆన్సర్. అంతేగాని చచ్చుకొచ్చిన తర్వాత నీ జీవితంలో ఒక్కటి చేసి ఈ రోజు నీ ఎక్కడైనా తీర్చేస్తున్నాడో అది కాదు కారణం, అది పాపం. అది ఎక్కువ పాపం చేస్తున్నాడు లేదు. ఇష్టాన్ని జరిగి తిరిగేసి అప్పులు చేస్తే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగింది, ఫ్రీలో రా నీ అప్పు తీర్చాం కాక అని ఇక్కడ అడుగుతున్నాడు. అది మోసం. బైబిల్ ఏది చెప్తుందో చెప్పాలి మనం. మూలం ఏదో పెట్టినైతే కుదరదు, వేరు నరకాలి, అప్పుడే దాని సమస్య పరిష్కారం. కాబట్టి ఏలి కుమారులు దారుణంగా నాశనమైపోయి చనిపోవడానికి, ఏలితో పాటు చనిపోవడానికి కారణము ఎవరో తెలుసా? ఏలి. భక్తుడైన ఏలి, చాలా భక్తుడైన ఏలి. ఎంత భక్తుడు అంటే అన్న అక్కడ మరపెడుతుంటే, ఏంటమ్మా కన్నీరు కాస్తున్నావు? సరే నువ్వు ఏంటా తాగున్నావు? లేదని బాబు నేను 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 మత్తులో లేను, నేను ప్రార్థన చేసుకుంటానండి. అంటే సరేలే, దేనికోసం? నాకు పిల్లలు లేరంటే, వచ్చే సంవత్సరం నీ కడుపులో పిల్లలు పడతారు లేదు. అంత సింపుల్ గా చెప్పేసాడు అన్నమాట. అంత సింపుల్ గా చెప్తే ఆమెకు గర్భం ధరించింది, ఆమె కడుపుని మీరు పుట్టేశాడు. అలాంటి వాడు ఏలి. మాట చెప్తే గర్భం ధరించుకోండి. అంత పవర్ఫుల్ ప్రవక్త ఏలి. ఇంత పవర్ ఉంది, వాళ్ళ పిల్లలు అసలు అన్యుల కంటే ఘోరంగా అయిపోయి సరే చాలా ప్రమాదం. చాలా సంతోషం ఉంటుంది. నువ్వు ఎంత తప్పును సమర్థించావో అంత ఎక్కువ పాపం చేస్తాను నీ కొడుకు లేదా కూతురు. ఎవరు దేన్ని సమర్థించడానికి వీల్లేదు. ఒక దైవజనుడిగా మేము గ్రహించి, నేను చాలా విషయాలు మా దగ్గరకు వస్తాయి కాబట్టి మేము వాటిని వాస్తవం ఏంటో మాకు తెలుస్తుంది కాబట్టి చెప్పినప్పుడు అంగీకరించట్లేదు. వీడు తప్పు చేసినా నువ్వు తప్పు చేయలేదని చెప్పాలంట మేము. వీడు తప్పు చేసినా నువ్వు తప్పు చేయలేదని మేము చెప్పాలంట. అలా కుదరదు. సత్యమే చెప్పు, వాస్తవమే చెప్పు. నన్ను ఒప్పుకుని విడిచిపెడితే కనుక దానికి పరిష్కారం ఉంది. మేలైనే మేము చెప్పు. కాబట్టి ఈరోజు పిల్లల్ని పెంపకంలో పిల్లల్ని నాశనం చేసేది ఎవరంటే తల్లిదండ్రులే. కాబట్టి మళ్ళీ వెళ్ళి ఇతరుల దగ్గర కూర్చుని నా పిల్లడు పాడైపోయాడండి, నా కుమార్తె పాడైపోయిందండి, ఇవాళ నేను కూర్చొని పొద్దుడప్పుడే ఫోన్ వచ్చేసింది, మంచి అమ్మాయి చాలా బాగా చదువుతుంది, ఇదేంటంటే బాబు సడన్గా ఫోన్ ఏంటంటే మా అమ్మాయి ఇదిగోండి మనం అనుకున్నాం కదా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందండి, ఈ చదువు ఏంటి కాలేజ్ ఫస్ట్ అమ్మాయి 8 సబ్జెక్టులు ఉన్నాయి, ఆ అమ్మాయి ఎవరో కాలేజ్ ఫస్ట్ రావాలి, అలాంటి అమ్మాయి 8 సబ్జెక్టులు ఉన్నాయంట, ఎందుకు ఏదో డిప్రెషన్కి ఏంటండి అని ఫోన్ చేసి, ఇంకో పాస్టర్ గారు అమ్మాయి అతను మంచి ఆయన పాపం ఎక్కడ అసలు జాయిన్ చేసి పెట్టారు. అప్పుడు అలా కాదు, డిప్రెషన్ కాదు, ఈమె ఎక్కడో ఛాన్స్ ఇచ్చింది దయ్యానికి. అప్పుడు దయ్యం వచ్చి ఆమెలో దూరిపోయింది. దయ్యం వచ్చి ఆమెలో దూరిపోయినప్పుడు మొత్తం మెంటాలిటీ అంతా మారిపోయింది. ముందు ఎగ్జామ్ రాయించిన తర్వాత మాట్లాడుతున్న విషయం అని చెప్పాను. దానికి ఆల్మోస్ట్ నాకు పరిష్కారం చెప్పేశాం. ఏంటంటే మామూలు దయ్యం ఉంది, ఇప్పుడు మామూలు మనిషి కాదు, మామూలు శక్తి ఉందో, ఎక్కువ ప్రార్థన చేయాలి. మీరు ఎక్కువ ప్రార్థన చేస్తే కానీ దయ్యం పోదు, నువ్వు ఆ కౌన్సిలింగ్ ఈ కౌన్సిలింగ్ సెట్ అవ్వదు, డెవిల్ ఇన్ హెల్ప్ అని చెప్పి. కాబట్టి దురాత్మలు సమూహాలు పిల్లలు ప్రవేశించడానికి కారణము తల్లిదండ్రులు సరిగ్గా ప్రార్థించలేకపోవడము, తల్లిదండ్రులు వారిని లోకానికి అప్పగించడము సరిపోతుంది అనమాట. ఇక్కడ చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తారో తెలుసా,
ఆ తల్లిదండ్రులు పిల్లలు కలిసి చక్కగా టీవీలు సీరియల్లో పిల్లల్ని కూర్చోబెట్టి చూస్తారు చిన్న పిల్లల్ని. అప్పుడు వాడు పెద్ద వయసు వచ్చేసరికి మీకంటే సీనియర్ అయిపోతాడు సీరియల్ చూడటంలో. వాడు పెద్ద వయసు వచ్చేసరికి మీకంటే సీనియర్ అయిపోతాడు సినిమాలు చూడటంలో. వాడు పెద్ద వయసు వచ్చేసరికి మీకంటే అనేక విషయాల్లో సీనియర్ అయిపోతాడు ఆ పిల్లలు. ఏమన్నా బైబిల్ పట్టుకున్న వాళ్ళకి కనీసం మరి జ్ఞానము కనబడుతుందా? నేను స్లోగా మాట్లాడుతాను, మరి సత్యైతే వేరేగా గట్టిగా మాట్లాడతాను, కానీ మరి ఇది పబ్లిక్ కదా స్లోగా మాట్లాడతాను. ఈ బైబిల్ పట్టుకున్నకి ఏమైనా బుద్ధి జ్ఞానం ఏమైనా కనబడుతుందంటారండి? పిల్లలు పెట్టుకుని టీవీలు చూడాలి, పిల్లలు పట్టుకుని పక్క ఎకలెక్కలు, ఆ పిల్లలు పెట్టుకుని అదేదో జబర్దస్తి అంటారు చూసారా, ఆ జబర్దస్తి చూసి పక్క ఎకలెక్కలు ఆ దొల్లుకుంటూ వెళ్ళటం, ఆ బూతు చిత్రాలు చూడటము, సగం బట్టలు వేసుకున్న చిత్రాలు చూడటము, పిల్లల దగ్గర పెట్టుకుని సిగ్గులేని తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వీరికి మరి ఏంటిది? శిక్ష ఒక రోజు వచ్చేస్తుంది, వెంటనే శిక్ష రాదు, ఒక రోజు వస్తుంది. మనుషుల మీద ఎగరవచ్చు, మనుషుల మీద తిరుగుబాటు చేయొచ్చు. మరి దేవుడి చేతులు పడితే, దేవుడి చేతిలో పడితే నీ పరిస్థితి ఏంటి? నీ కొడుకు పరిస్థితి ఏంటి ఆలోచించావా? నువ్వు మనుషుల దగ్గర బొంకేసి మనుషుల దగ్గర నా కొడుకు తప్పు చేయలేదని గొడవకి వెళ్ళిపోయి ఈడేదో మాట్లాడేయచ్చు, అక్కడ సంబంధం చెల్లుబాటు అవుతుంది. యేసుక్రీస్తు ప్రభు దగ్గర చెల్లుబాటు అవదు. ఆయన కత్తి తీసుకుని నిలబడతాడు. ఆయన శాంపుల్ ఇస్తాడు కొన్నిసార్లు, రే అబ్బాయి ఇదిగో ఇదిగో ఇది జాగ్రత్త జాగ్రత్త అని శాంపుల్ చెప్తాడు. శాంపుల్ని చూసుకుని మనం ఏం చేయాలి? శాంపుల్స్ ఆన్ చేసేసి రెడీ పరమో జాగ్రత్త. ఆ శాంపుల్స్ చూసినా కూడా మనము గ్యాంబ్లింగ్ చేసాం అనుకోండి, దేవుడు తన కత్తికి పట్టుకుని పెడతాడు. ఎందుకంటే ఈరోజు బైబిల్ పట్టుకుని ఇంత దారుణంగా వ్యవహరించడం చాలా సిగ్గుకరము, బాధాకరం. అసలు చిన్న పిల్లల దగ్గర నుంచి ఎక్కడ క్రమశిక్షణ లేదు, ఎక్కడ క్రమశిక్షణ లేదు. లక్షలు మాత్రం వాళ్ళకి చిన్న వయసు నుంచి లక్షలు పోచేస్తున్నారు. అంటే నువ్వు ఎన్ని లక్షలు పోతాడు చదివి చేస్తాడు ఏంటంటే, నువ్వు పోయొచ్చు లక్షలు, లేకపోతే నీవు బాగా మంచి స్కూల్లో పెద్ద స్కూల్లో గొప్ప కోసం చెప్పుకోవచ్చు, కానీ వాళ్ళు ఏమన్నా ఇంకేదైనా చెప్పుకోవచ్చు, ఏదైనా మాట్లాడొచ్చేమో, కానీ నీవు వాడు ఎన్నటికీ బాగుపడదు. కారణం ఏంటో తెలుసా? నువ్వు వాటి భక్తులు పెంచలేదు. అందుకనే తల్లిదండ్రులారా, మీ పిల్లలను ప్రభు యొక్క శిక్షలోనూ ప్రభు యొక్క బోధలోనూ పెంచమని చెప్తుంటే అసలు ప్రభు శిక్షే తెలియదు, దెబ్బేంటి. కొంతమంది మేస్తారు ఉంటారు, స్కూల్లోకి వెళ్ళి చెత్త కొట్టేస్తారు పిల్లల్ని, ఇంట్లో పిల్లలు దెబ్బేది చూసాను గమనించి. స్కూల్లోకి వెళ్ళి పట్ట అని కూడా ఇంట్లో వాళ్ళ పిల్లలు దెబ్బేది. ఏంటంటే నా పిల్లలు బాగా ఇది ప్రేమపోయిపోయింది. మరి ఎందుకు కోపరాదో పిల్లల మీద? ఇది కానీ ప్రేమ పొడుచుకొని చేస్తుందో, మంచినీళ్ళు తెమ్మడి తేకుండా గిరిజాని చెప్పి నేను చూసాను కొంతమంది తల్లిదండ్రులు. చాలా సిగ్గుచేటు కదా. వాడి పిల్లలు కడుపును పుట్టినోడు నాన్నకు మంచినీళ్ళు తేరటైనా అంత అలా పెంచోడు, ఎంత సిగ్గు. నువ్వా క్రైస్తవుడు, నువ్వా బైబిల్ పట్టుకున్నావు, ఇదే బైబిల్ బోధ, ఇదే వింటున్నావు మనం. కాబట్టి ఇంకొక విషయాన్ని చెప్పండి, పిల్లల్ని ఎలా పెంచుకోవాలో ఒక మార్గం చెప్పి బుక్లోకి వెళ్తాం. ఒకసారి మనం ఒకసారి కీర్తనల గ్రంథం ఎస్తేరు గ్రంథం రండి, ఒకసారి ఎస్తేరు గ్రంథం చివరి అధ్యాయంకి రండి. ఎస్తేరు గ్రంథము చివరి అధ్యాయము ఇచ్చారా? దాని పక్కన ఇంకో గ్రంథం ఉంటుంది, యోగ గ్రంథం, ఒకటి అధ్యాయం ఉంటుంది. నాలుగు వచ్చిన చదవండి, 5 వచ్చిన, ఒకటి అధ్యాయం 4, 5 వచ్చిన చదవండి. వారు 4, 5 అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలని వారిని పిలిపించుచూ వచ్చిరి. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయముల్లో దేవుని దూషించురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయం లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమై దహన బలి నర్పించుచూ వచ్చెను. చూసారంటే పిల్లలు పెంచుకున్నాడు ఆయన, యోబు అని. ఆయన ఈజ్ ఎ గాడ్లీ మ్యాన్, హీ వాజ్ అప్రైట్. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని భయభక్తులు గలవాడైనా. అతడు భక్తిపరుడే. ఇందాకైనా యోబు అన్నవాడు భక్తిపరుడే. ఇక ఆయన పాస్టర్ గారు కాదు, ఆయన ఇంకా పెద్ద పాస్టర్ ఆయన, ఏరియా అన్న ఆయన. అయితే ఇతను ఏం చేస్తాడంటే పిల్లలు చాలా క్రమశిక్షణలో భక్తులు పెంచుతాడు. ఎంత అంటే మామూలు క్రమశిక్షణ కాదు,
కోట్ల ఆస్తుంది అప్పట్లో ఇప్పుడు లెక్కేసుకుంటే చాలా కోట్ల ఆస్తాయి. 100 మంది పనులు వాళ్ళ కింద పని చేస్తున్నారు. అలాంటి కోట్ల ఆస్తున్నటువంటి వ్యక్తి పిల్లల్ని ఇష్టానుసారంగా వదిలిపెట్టవచ్చు. నా పిల్లలు తినగా తగినట్టు నాశనం సంపాదించాను, ఈ వయసులో సంపాదించకపోతే, ఈ వయసులో వాళ్ళు ఎంజాయ్ చేయకపోతే ఏ వయసులో ఎంజాయ్ చేస్తారని చాలా మంది చెప్తూ ఉంటారు అన్నమాట. ఈ వయసులో ఎంజాయ్ చేయకపోతే ఏ వయసులో ఎంజాయ్ చేస్తారు చాలా మంది చెప్తూ మరి ఏం చేస్తున్నారంటే మరి వాళ్ళ పిల్లల్ని అలాగే ఉండనిస్తారు. ఇతను భక్తులయ్యండి ఏం చేస్తున్నాడు తెలుసా, వాళ్ళ పిల్లలు ఒక్కొక్క రోజు ఎక్కడైనా కలుసుకుని అందరు కలిసి ఈ 10 మంది పిల్లలు ఎక్కడైనా భోజనాలు విందు చేసుకోవాలనుకోండి, ఆ విందులో దేనికి వ్యతిరేకంగా ఏదైనా పాపం చేశారేమని చెప్పి వాళ్ళందరినీ పిలిచి ఏం చేసావు, ఎలా బతికి ఏంట్రా ఏం చేసావు అని వాళ్ళని పరిశీలించి ఒక్కొక్క నిమిత్తం ఒక్కొక్క బలి అర్పిస్తూ వాళ్ళని పవిత్రంగా ఉంచడానికి ఎంతగా ప్రయత్నం చేశాడు. ఈ డబ్బుని ధనాన్ని పెంచుకోవచ్చు. ధనాన్ని పెంచుకుని ఒక్కొక్కడికి ఇంకెంత దాయాలో ఇంకెంత సంపాదించాలో అని అనుకోవాల్సిన పరిస్థితి ఇస్తుంది అనమాట యోబు గారిది. అయితే ఇతను ఒక్కొక్కడిని పిలిచి వాళ్ళు విచారం చేసి ఏమైనా చేశాడా, ఏమైనా దూషించాడు, దేవుళ్ళు హృదయంలోకి ఏమైనా దూషించాడేమో, దేవుడిని తిరుగుబట్టేసాడేమో, నేను పెట్టి సుఖం అలా కాదు అని చెప్పి పిలిచి వాళ్ళని పవిత్రపరిచి వాళ్ళ ఆత్మీయ జీవితం మీద దృష్టి పెట్టాడు. నేను చూసిన విశ్వాసంలో నిజంగా చెప్తాను, ఆత్మీయంగా ఉన్నవాడు ఆత్మీయత లేని పక్కన పడండి. అసలు 100కి 10 మంది అయినా వాళ్ళ పిల్లల ఆత్మీయ జీవితం దృష్టి పెట్టని చూడలేదు. వారు మంచి తల్లిదండ్రులు, ఆత్మీయంగా ఉండే తల్లిదండ్రుల గురించి చెప్తున్నాను. ఆత్మీయత లేని అలా 100% దృష్టి పెట్టరు. ఆత్మీయంగా ఉన్న తల్లిదండ్రుల గురించి చెప్తాను. ఆత్మీయంగా ఉన్న తల్లిదండ్రులు నేను చూసిన వాళ్ళు 100కి 10 మంది అయినా వాళ్ళ పిల్లల పవిత్రత గురించి బాధపడుతూ, వాళ్ళ పిల్లల గురించి రోజు వేదం తింటూ, వాళ్ళ పిల్లల గురించి బాగా ప్రార్థన చేస్తూ, వాళ్ళ పవిత్రత గురించి ప్రభువా తప్పిపోతారేమో నాయన, ఒకవేళ తప్పిపోయేమో మాటలు తప్పిపోతారేమో, అబద్ధం మాడతారేమో ప్రభువా, ఎక్కడెలా తొలగిపోతుంటారు నా పిల్లలు అని ఏమాత్రం కొంచెం కూడా మారు మనసు పొంది ఆత్మీయ జీవితం తల్లిదండ్రుల గురించి చెప్తున్నాను. నేను మారు మనసు దేవుని గురించి కాదు. ఆలోచించే వాళ్ళు 100కి 10 మంది కూడా లేదు. నేను గమనించాను. అంటే నేను సేవకుడిగా ఉన్నాను కాబట్టి, నేను పరిశీలకుడిగా ఉన్నాను కాబట్టి, నేను అన్న పని అదే కాబట్టి, మనసుతోనే పని కాబట్టి, మనుషులు మార్పుతోనే పని కాబట్టి మాకు తెలుస్తుంది. అంతమాదిగా ప్రభువు కూడా ప్రత్యక్షిస్తారు తెలుసుకోవడానికి. ఎందుకంటే మనుషులు మాత్రమే మా ఉద్దేశం కాబట్టి 10% కూడా లేదు వాళ్ళ పిల్లల కోసం ఇలాగ పిల్లల కోసం ప్రార్థన చేసేవాళ్ళు. అందుకనే ఇక్కడ యోగు కుమారులు చాలా పవిత్రంగా జీవించారు. ఏలీ కుమారులు చాలా పవిత్రంగా జీవించారు. ఎందుకంటే తండ్రిదే బాధ్యత, తండ్రి చెప్పినట్టు వినవలసిందే, లేకపోతే ఇంట్లో కుదరదు. ఈరోజు ఎన్ని ఆశలు పెట్టుకుంటారండి తల్లిదండ్రులు పిల్లల మీద, ఎంతంత ఖర్చు పెట్టి ఒక చిన్న పుట్టినరోజుకి ఒక పెద్ద పుట్టినరోజుకి ఎంతో డబ్బు వ్యయపరిచి ఒక గొప్ప విషయాన్ని ఈ లోకంలో ప్రచురపరుస్తున్నారు. పుట్టినరోజుకి చాలా డబ్బు ఖర్చు పెట్టి వ్యయపరిచి ఏదో ఒక గొప్ప వింతని ఒక పండుగను తీసుకొచ్చాం. ఎప్పుడు లేని విధంగా ఈ దినాల్లో వాళ్ళ పిల్లల కొరకు కొన్ని పండుగలు చేస్తారు. ఏంటంటే పుట్టినరోజు పండుగలు చేస్తారు. క్రైస్తవులు అనబడిన వారు పండుగ, వాడు తింట కూలినట్టు కూడా పండుగ చేస్తున్నాడు. అప్పులు చేసి మరీ పుట్టినరోజు పండుగ చేస్తాడు. ఎందుకో తెలుసా, అదేదో పిచ్చి, లోక పిచ్చి, అదేదో లోక మాయ. ఈ లోకంలోనైనాను లోకంలో ఉన్నవాటినైనాను ప్రేమింపుకుడి అని చెప్తే ఎప్పుడు మాకు పుట్టినరోజు అంటే తెలియదు. చిన్నప్పుడు మాకు తెలియదు, మా పుట్టినరోజు అంటే తెలియదు సరిగ్గా అసలు తెలియదు. ఇప్పుడు మేము ఒకసారి కూడా మా పుట్టినరోజు చేసుకోలేదు. కానీ ఓ గొప్పగా పుట్టినరోజు సెలబ్రేట్ చేసేస్తూ, ఏమేమో చేసేస్తూ, బిర్యానీ పార్టీలు ఇచ్చేస్తూ, ₹1000 ఖర్చు పెట్టేసి అంత మాత్రాన నీ కొడుకు లేదా నీ కూతురు పవిత్రులు అయిపోయారా, పరిశుద్ధులు అయిపోయారా? అవలేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్యమే మాట్లాడుతున్నాం, ఎక్కడ దొరికిపోతున్నారో చూసుకోండి. అందుకని చాలా మంది పిల్లలు అసలు పట్టించుకోవట్లేదు. ఎక్కువ సంపాదన పడిపోయింది. మధ్య సంపాదన సుఖంగా తింటాం, అదే పడిపోయింది. ఇక సంపాదన పడిపోయి వాళ్ళ పిల్లల్ని గాలి వదిలేశారు. పవిత్రత గురించి, వాళ్ళ ఆత్మీయ జీవితం గురించి చిన్న వయసు వస్తుంది వాళ్ళకి. అప్పుడే 8వ క్లాసు 9వ క్లాసు వచ్చేసారు. వాళ్ళ గురించి మారుమనసు గురించి మాట్లాడదాం అస్సలు మారలేదు. వాళ్ళతో చెప్తున్న సంఘాలు ఉన్నవాళ్ళు కూడా మారుమనసు గురించి ప్రార్థన చేయట్లేదు. మా కుటుంబంలో మట్టికి మేము నేర్చుకున్నాం. మా కుటుంబం చిన్నపిల్లడు కూడా ఆడు 3వ క్లాసు 1వ క్లాసు చదువుకోడు కూడా ఆడు మారుమనసు దయచేసి ప్రార్థన చేస్తారు. అలా నేర్పాలి. మారుమనసు అంటే తెలుసుకోవాలి, పాపం అంటే తెలుసుకోవాలి చిన్నప్పటి నుంచే. ఆ చిన్న పిల్లడు మా కలిసి ప్రార్థన ఏమిటి, మారుమనసు దయచేసి ప్రభు ఉంటాడు ముందాడు. 70 ఏళ్ళు కలిసినట్టు మారుమనసు ఏంటో తెలియదు ఈ దినాల్లో పిల్లలకి. కాబట్టి ఇక్కడ చెప్తుంది ఏంటంటే యోబు ధనవంతుడే,
తన ధనమంతా వాళ్ళ పిల్లలకి ఇస్తాడు అవసరమైతే, తర్వాత అవసరమైతే తన ఇవ్వాల్సిందే. కానీ పిల్లలు మాత్రం మరి దేవుని క్రమంలో పెంచుతున్నాడు. నేను చెప్పట్లేదు, దేవుడు యోగు గురించి సాక్ష్యమిస్తూ ఇక్కడ రాస్తాడు. కాబట్టి ఈ విధానంలో మీరు జ్ఞాపకం చేసుకుంటే కనుక మరి పిల్లల్ని మనం పెంచే విధానం తల్లిదండ్రులదే బాధ్యత, పిల్లలకి మాత్రం కాదు. 100% తల్లిదండ్రులే. ఒకవేళ పిల్లలు లొంగట్లేదంటే వాళ్ళ కొరకు ఎక్కువ ప్రార్థన చేస్తే వాళ్ళు లొంగిపోతారు. పిల్లల కొరకు మరపెడితే వాళ్ళు లొంగిపోతారు. ప్రార్థన చేయట్లేదు, ఐసులు మాత్రం చేతులు పెడతారు. ప్రార్థించలేదు పిల్లల కోసం, తిండి బిర్యానీ పట్టుకొని చేతులు పెడతారు. వాళ్ళు అప్పుడు ఏమవుతారంటే వాడు చిన్నప్పుడే అంతగా కోల్పోతున్నారు. అందరి పిల్లలు అవుతున్నారు, అందరి పిల్లలు అంతంత అయిపోతున్నారు. ఇప్పుడు 6వ తరగతి 10వ క్లాస్ పిల్లడు అంటే పిల్లడు వాళ్ళు మేము అప్పుడు మాకు తెలిసి ఇప్పుడు 10వ క్లాస్ పిల్లడు అంటే అంత ఎత్తు అంత లాగుంటున్నాడు. ఎందుకు? ఆ నోటి నిండా కుక్కుతున్నారు బిర్యానీలు, కేకులు, మాంసం కండలు కుక్కుతుంటే వాడు అంత ఎత్తుకుంటున్నాడు 10వ క్లాస్. అప్పుడు వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? మేస్తాన్ని కొట్టేస్తున్నాడు దుప్పట్టు. అది ఆయన ఎందుకు పెంచారు తెలుసా? మేస్తాన్ని కొడతాకు పెంచారండి. ఆయన ఎందుకు పెంచారు తెలుసా? రౌడీ అవటాకు పెంచారండి. కాబట్టి ఎత్తు క్లాస్ కురవాడు పక్కన ఊరు ఎత్తు కడిగి వేసుకొస్తున్నాడు, ఎత్తు నుంచి వాడుతున్నాడు, కడిగి వాడుతున్నాడు. ఎందుకు? ఇలా తీసి అలా గుద్దుతాడు అనమాట. తల్లిదండ్రులు నేర్పుతున్నాడు. కానీ ఎంత ప్రేమగా చూస్తారనుకుంటారండి. యేసులో కూర్చోబెట్టి మరి భోజనం పెడతాడు. యేసులో కూర్చోబెట్టి మరి భోజనం పెడతారు తల్లిదండ్రులు. ఈజ్ ఇస్ ద వే దట్ యు గ్రో అప్ యువర్ చిల్డ్రన్. మీ పిల్లల్ని పెంచేటువంటి మార్గం ఇదా అని దేవుడు చాలా కూల్గా మాట్లాడుతుంది దేవుడు. ఇక చూడండి పిల్లల, ఇతను ఇలా చూడండి, దేవుని శోధించబడినప్పుడు వీళ్ళ పిల్లలు కోల్పు ఎవరంటే దేవుని దేవుడిని శోధించడానికి సాతాను వచ్చినప్పుడు సాతాను మీద పందెం వేయడానికి మరి యోగు పందెం వేసినప్పుడు దేవుడు మహిమ కొరకు ఏం చేస్తావు చేయనప్పుడు పిల్లలు కోల్పోయారు. 10 మంది పిల్లలు పరలోక రాజ్యం చేరిపోయారు. కానీ పోపుని పీని హౌస్ నాశనం వెళ్ళిపోయారు. వాళ్ళకొట్టింది యోగు 10 మంది పిల్లలు పరలోకం వెళ్ళిపోయాడు. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏం తెలుసా? నా కుమారుడికి ఏ ప్రమాదం జరిగినా, వాడు ఎంతకాలం భూమి బతికినా, వాడు కన్ను మూస్తే భూమి దేవుని రాజ్యంలో ఉండాలి. ఆ కన్ఫర్మేషన్ నాకు కావాలి. ఎంత ప్రమాదం జరిగినా, ఏ జరిగినా ఏ పర్వాలేదు, నా కుమారుడు మారు మనసు పొందాడు, రక్షణ పొందాడు, వాడు కన్ను మూస్తే కనుక దేవుని రాజ్యంలో ధైర్యం నాకు పొందడానికి నాకు భయం లేదు అని కుమారుడు గురించి ఆలోచిస్తాం. మరి ఈ సత్యము చాలా మందికి తెలియట్లేదు. ఇక్కడ నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే ఆ తర్వాత మళ్ళీ 10 మంది కుమారుల్ని, అంటే 7 కుమారులు 3 కుమార్తెల్ని యోగుకి ఇచ్చాడు దేవుడు. ఎందుకు అంటే అది నీతి విషయమే జరిగిన కార్యం. అంటే నీతి భక్తిహీనుడికి కొన్నిసార్లు దెబ్బలు తగులుతాయి, భక్తిపరుడు కూడా కొన్నిసార్లు దెబ్బలు తగులుతాయి. భక్తిపరుడు ఏమో శోధనకి లేదా దేవుడు అతన్ని సరిచేయడానికి చేస్తాడు. భక్తిహీనుడైతే వాడు పాపాన్ని పట్టుకో. ఇక్కడ ఏలీ కుమారులు చచ్చిపోయారు కదా అని చెప్పి, ఇక్కడ యోబు కుమారులు చచ్చిపోయారు కదా అని చెప్పి వాళ్ళతో వీళ్ళు పోలుస్తామా? లేదు. వీళ్ళు పరిశుద్ధత కోసం, నీతి కోసం చనిపోయి పరలోకి వెళ్ళిపోయారు. వాళ్ళ నీతి పరిశుద్ధంగా జీవితంలో నీతి కోల్పోయి చచ్చి నరకంకి వెళ్ళిపోయారు. ఎవరంటే ఏలేమి. కానీ మనం ఏదో కుడుకులు పెట్టుకుంటే, పాత్రను కుడుకులు పెట్టుకుంటే దానివల్ల పిల్లలు బాగుపడిపోరు. కానీ ఒక ఆత్మ, కానీ ప్రార్థనే చేయాలి. ప్రార్థన కొడుకుల కంటే దీనికి ఏం చేయాలి? మనం పిల్లల కొరకు ప్రార్థన. అందుకనే నీ పిల్లల్ని బండకేసి కొట్టుకొని ఉంటుంది బైబిల్లో. అంటే మీకు తెలియక కొంపతీసి అన్ని 2 కోలు పట్టుకు కొట్టేసింది. కానీ అలా కాదు, బండకేసి కొట్టండి. నీ పిల్లలు బండకేసి కొట్టండి. క్రీస్తు అనే బండకేసి కొట్టాలి. నీ పిల్లల్ని క్రీస్తు ప్రభు వారికి అప్పగించాలి. ప్రభా, వీళ్ళు పెంచే బాధ్యత నీది. నేనైతే పెంచలేను ప్రభు, నీవైతే పెంచగలవు, నా వల్ల కాదు, ఇదిగో నాయనా అని మనం చెప్తూ ఉన్నాం. ఉదాహరణకి మీ పిల్లలు బాగా అల్లరు అనుకోండి, చచ్చిన కూర్చొని అల్లరి చేస్తాను అనుకోండి, భాస్కరాన్ని తిట్టారు అనుకోండి. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మాస్టర్ గారు పిల్లోడు అల్లరి చేసినందుకు మా పిల్లోడు ఎంత బుద్ధిహీనంగా ఉన్నాడో మీ కొరకు మరపెట్టలేను, వాడు చచ్చి అల్లరి చేసి మాస్టర్ గారు ప్రసంగం చెడగొడుతున్నాడు అని బాధపడుతున్న పోయి మాస్టర్ గారు తిడతాను చచ్చిపోతారు. ఎంత దారుణమైన పరిస్థితి తెలుసు. అది నీ కుమారుడికి ఆశీర్వాదమా? నీ కుమారుడికి దీవెన? అది దేవుడు చూడ. మాస్టర్ గారు నా కొడుకుని తిట్టారు, అల్లరి చేయడానికి పిల్లోడు అల్లరి చేస్తాడు, నా కొడుకుని తిడతారా? నా చచ్చిన ఎక్కడికి వెళ్తాం? ఇలాంటి అయిపోయాడు. దారుణం కదా. క్రైస్తవం అంటే ఏంటో తెలుసా? పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా ఎవడో కూడా ప్రభుని చూడడం. దానికోసం ప్రయత్నం చేయాలి.
పరిశుద్ధత లేకుండా మనం ఎవరిని అడుగుతుంటే మీరు చిన్నప్పుడే బాప్తీసం తీసుకున్నాం అంటున్నారు. ఎలా తీసుకుంటే పరలోకం వెళ్ళిపోవు. పరిశుద్ధత ఏది? ఇక్కడ యోబుకి ఎంతో పరిశుద్ధంగా జీవించాడు. యోబు అడగకుండానే రెట్టింపు ఆస్తి దేవుడు ఇచ్చాడు. యోబుకి రెట్టింపు వస్తుందంటే వాళ్ళ 10 మంది పిల్లలకి రెట్టింపు ఆస్తి వస్తుందే ఉంది. ఇక్కడ భక్తి, ఇక్కడ ఈ లోకాన్ని అనుభవించడం కూడా అవకాశం దేవుడు ఇచ్చాడు, అంటే ఆ కాలంలో. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాలి. దేవుడు మనకు సమాధానం ఇస్తాడు, మన పిల్లలకు సమాధానం ఇస్తాడు, పుస్తకం మనం ఆశీర్వదిస్తాడు ఆత్మ సంబంధంగా అన్ని విషయాల్లో. కానీ మనం దేవుని వాక్యాన్ని అనుసరించి ఆ వాక్య ప్రకారం పిల్లలు పెంచలేకపోవటమే మన పేరు. కొంతమంది పిల్లలు తీసుకొచ్చి వీడు చర్చకి ఎత్తుకున్నారు ఆదివారం అంటారు. మేము వెళ్ళొచ్చి చేస్తాం అంటే పిల్లలు పెద్దలకు ఆశీర్వాదం అలాంటి పిల్లలకు వద్దులేరా మేము వెళ్ళొచ్చి చేస్తాం అని చెప్తాం. అయినా చర్చలు సమయం ఎక్కువ పడుతుందిరా బాబు నువ్వు ఆడుకో అని వచ్చాడు. ఆదివారం కూడా ఆకతాయిగా పరిగెట్టి కూర్చుంటారు. అంతసేపు పిల్లలు చర్చలు కూర్చుంటారు ఏంటి అంటారు కదా. అంతసేపు పిల్లలు అక్కడ కూర్చుంటారు చర్చలోని ఆయన అనుకుంటారు. మరి చర్చలు అంతసేపు కూర్చున్నాడు పొద్దుట వెళ్ళి స్కూల్లో సాయంకాలం ఎలా కూర్చుంటాడమ్మా? కూర్చుంటారు. పొద్దుట వెళ్ళి 8 పీరియడ్లు వాయికొట్టేస్తాడు బుర్ర 9 పీరియడ్లు. మరి వాడు ఎలా కూర్చుంటాడో చర్చలో 1-2 గంటలు కూర్చోలేనాడంట. పొద్దుట అందుకే స్కూల్ కాడు సరిగ్గా చదవడం. నీ విత్తిన దాన్ని బట్టే నీకు ఉంటుంది. ఏది విత్తావో నీ పిల్లలు వెనకేసుకెళ్ళు. నీ పిల్లోడి మీద శిక్షకు వస్తావు. నీ పిల్లలు నువ్వు శిక్షించు. ప్రభు శిక్షకు బోధలో శిక్షలో పెంచు. వాడి యొక్క ఆశీర్వాదంకి వస్తావు, వాడి యొక్క బ్లెస్సింగ్కి వస్తావు. కాబట్టి నేను ముగింపులోకి వస్తాను. ఏంటంటే ప్రియమంది ఏర్పడ్డారా చాలా సింపుల్గా కొన్ని విషయం ఎందుకంటే అనుకోకుండా మరి ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాల్సి వస్తుంది. ఏంటంటే ఈరోజు మనము 100% పిల్లలు పాడేపాటు కారణము 100కి 100 తల్లిదండ్రులు. ఎందుకంటే నేను చెప్తాను వినండి. ఆదిమ కాలంలో ఆదాము హవ్వ పాపం చేసినప్పుడు ఏమైందో తెలుసా? భూమి శపించబడింది. సరే భూమి శపించబడింది. ఆదాము కష్టపడి చెమటొచ్చి మనుని దున్ని పనిచేయాలి. శపించబడింది కదా పాపను బట్టి. ఇప్పుడు చూడండి, ఇంత చెమట కాచి ఇంత కష్టపడుతున్నాడు ఆదాము. ఎందుకో తెలుసా? తను చేసుకున్న పాపమే. అర్థమైందండి? తను చేసుకున్న పాపమే. ఇప్పుడు మీకు అర్థమయ్యే విషయం చెప్తాను చూడండి. మనము తక్కువ డబ్బు నీతో సరిపోయింది. మనకు తక్కువ డబ్బులున్నా ఎక్కువ డబ్బులున్నా ఏం చేస్తాం తెలుసా? ఈఎంఐ కట్టి ఏసీ పెట్టి బతుకుతాం. అప్పుడు ఒకరోజు అనుకోకుండా కరెంటు పోతుంది. కరెంటు పోయినప్పుడు అప్పుడు చోట్ల కక్కుతావు. ఎందుకో తెలుసా? నీవు ఏసీ బాగా అలవాటు చేసుకున్నావు. కొంచెం కరెంటు పోయినా ఉండే పరిస్థితి వచ్చేసింది. చచ్చిపోయేంత ఉడికొచ్చేస్తుంది. బాబోయ్ తిరుగుతున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు చేసుకున్నదే. ఆదాము చెమట కక్కేస్తాడు. ఎందుకు తెలుసా? ఆదాము చేసుకున్న పాపం. సరే ఎక్కడ తాగలేదు వినండి. కొంచెం కాలం పోయింది. పిల్లలిద్దరు కూడా పెళ్ళిడికి వచ్చారు. ఒకడే కష్టపడి పని చేస్తాడు. ఒకడేమో పశువులు కాపరి, పశువులు మేపుకుంటున్నాడు. ఒకడేమో చేలువ పని చేస్తున్నాడు. అన్నయ్యేమో చేలువ పని చేస్తున్నాడు. తమ్ముడేమో పశువులు కాపరి. అన్నయ్య తమ్ముడికి గొడవ మీకు అందరికి తెలుసు, మళ్ళీ చెప్పక్కర్వద్దు. ఇద్దరు అర్పణ తెచ్చారు, అర్పించబడలేదు. అయితే ఇలా వినండి. చిన్న పిల్లవాడు చచ్చిపోయాడు. పెద్ద పిల్లలు మర్డర్ అయిపోయాడు, జైలుకి వెళ్ళిపోయాడు. ఓ కుర్రోడేమో జైలుకి వెళ్ళిపోతే ఓ కుర్రోడేమో చచ్చిపోయాడు. కొడుకులు ఆదాం కొడుకు. నేను సొంత మాటలు చెప్తున్నానా ఏమన్నా? కారణం ఎవరో? ఆదాం అవ్వ తల్లిదండ్రులు చేశారు. ఏమేమీ పాపం చేయలేదు, కయ్యనే పాపం చేయలేదు. కయ్యని ఏంటంటే హృదయం అంత సరిగ్గా లేదు. సరే ఓకే. తర్వాత వాళ్ళ కొడుకుని చెప్పడానికి కారణము ఈ తల్లిదండ్రులు పాపము వాళ్ళ మీద పనిచేసింది. ఒకడు మర్డర్ అయ్యాడు, ఒకడు మర్డర్ అయిపోయాడు. చూసారా? ఆఫ్టర్ 20 years ఎప్పుడైనా అది పనిచేస్తుంది. ఎలా చూడండి, నీ దేహము దేవుని ఆలయము. నీ దేహాన్ని నువ్వు పాడేసిన ఎట్లా దేవుడు నిన్ను ఎంత కీలికరం. చూసారా? దేహాన్ని మద్యం సేవించి, దేహాన్ని మరి పొగ త్రాగి, దేహాన్ని దుర్భాషలు మాట్లాడి, దేహాన్ని అబద్ధాలు మాట్లాడి, దేహంతో కక్ష ద్వేషం పగలు పెంచుకుని, ఇవన్నీ చేసి నీ దేహాన్ని పాడేసుకో.
ఎదుటి వాడి మీద కక్ష ఉన్నంత కాలము వాడు బాగానే ఉంటాడు కానీ నీ దేహం పాడైపోతుంది, నీకే నష్టం. స్పైట్ఫుల్నెస్, పగ, సెల్ఫిష్ అంబిషన్స్, కక్ష, బిటర్నెస్, క్షమించడంతనం, ఇవి మనసులో ఉండటం వల్ల ఎక్కువ పాపం చోటు చేసుకుంటాం. ఇది ఎంతో పాపం. కాబట్టి ఇలా చూడండి, జాగ్రత్తగా వినండి. అంత గొప్ప ఆదాము చేసిన ఒక్క పాపానికి భూమి చెప్పించబడి, తన భార్యకేమో గర్భము వేదన హెచ్చించబడి, ఇలా చూడండి, ఒక కొడుకేమో చచ్చిపోయి దేశంగా మారిపోయాడు, చంపేసి ఒక కొడుకేమో. ఆ తర్వాత మీకు చూసుకుంటే కనుక ఇలా జాగ్రత్తగా ఆలకించండి. భక్తుపరుడైనట్టు ఆదాం మనం చాలా తప్పు చేయాలని ఒకటే చేశాడు మనకు తెలిసి. ఆ తర్వాత చూసుకుంటే కనుక ఏలీ కుమార్ గురించి ఇందాక మనం చూసేసాం. ఏలీ కంటే పరిశుద్ధుడు గొప్పవాడైనటువంటి జీవించినటువంటి ఎవరో తెలుసా? సమూయేలు ఉన్నాడు. సమూయేలు ఏం చేశాడు తెలుసా? జస్ట్ ఆ సమూయేలు కూర్చుంటారు. ఆ సమూయేలు ఏం చేశాడు అంటే ఇలా చూడండి, ఆయన బతికాడు. వాళ్ళిద్దరి పిల్లల్ని న్యాయపతిగా చేస్తే వాళ్ళిద్దరి పిల్లలు నచ్చగొండలు అయిపోయారు, న్యాయాన్ని తిప్పివేశారు వాళ్ళు. సమూయేలు కొడుకులు ఇద్దరు. సమూయేలు చాలా పరిశుద్ధుడు, గొప్పవాడు. సమూయేలులో మూడు క్యారెక్టర్స్ ఉంటాయి. ఏంటో తెలుసా? ఆయన 3 పోషించాడు భూమి మీద. 1 ప్రవక్త, 2 న్యాయాధిపతి, 3 యాజకుడు. 3 విషయాలు. సమూయేలు ఎవరు తెలుసా? ప్రవక్త, న్యాయాధిపతి, యాజకుడు. యాజకుడు ఎందుకు? లేవి కుటుంబంలోంచి వచ్చాడు. సమూయేలు ఎవరు చెప్పడం ఆశ్చర్యపోతారు, మీకు తెలియదు. నేను చెప్పడం సమూయేలు ఎవరో ఫారో కుమారుల్లో ఒకడు. సమూయేలు ఎవరు తెలుసా? ఫారో వంశంలోంచి వచ్చాడు. ఫారో చచ్చిపోయాడు, ఫారో కుమారు చనిపోలేదు, వాళ్ళ పిల్లల పొలంలోంచి వచ్చాడు. ఫారో చేత చిన్న కొడుకు, సొంత జనాన్ని కొడుకు ఫారో తిరుగుబడి చేస్తాడు. కాబట్టి ఇంత గొప్ప శామ్యూల్ వాళ్ళ పిల్లలు నచ్చకుండా అయిపోయారు. ఇలా వినండి ప్రియులారిని, ముగిస్తున్నాను. ఎందుకంటే ఇంత గొప్ప శామ్యూల్ పిల్లలు లంచగొండలు అయిపోవడం గల కారణము సమయం న్యాయంగా ప్రవర్తిస్తున్నాడు. మరి మీ పిల్లలు న్యాయంగా ప్రవర్తించాలి చేయాలి కదా. మరి సమయం అంటారు, మీ ఎదురు ఎప్పుడైనా నేను తీసుకున్నానా, మీ గాడిద ఎప్పుడైనా తీసుకోలేదు, మీ పిల్లలు తీసుకుంటా ప్రయత్నం చేస్తున్నారు. అలా నకలి జాడకుడు జగదీశ్వర అంటాడు, మీరు తీసుకోలేదు, మీ వాళ్ళు తీసుకున్నారండి. నాకు అలాగ అనిపించింది. చౌనీలు అడుగుతున్నప్పుడు నాకు భలేగా అనిపించింది. ఆ బైబిల్లో పక్కన నుంచి ఎవరికి లేకనాలి, మీరు తీసుకోలేదు కాదంటే మీ ఓడు మాత్రం నక్కలు తీసుకున్నారు సార్. అలా నకలి సమూయేలు భక్తుడు, వాళ్ళిద్దరు పిల్లలు నచ్చకుండా చాలా బాధ అనిపించింది. దావీదు మహాభక్తుడు, ఈజ్ ద మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ హార్ట్. దేవుడి హృదయం చాడైనా మనుషుడు. వాళ్ళ కొడుకు వాళ్ళ చెల్లిని రేపు చేశాడు, ఆమ్నోను అన్నవాడు. రేపు చేస్తే వాళ్ళ 3వ కొడుకు అబ్షాలోం వచ్చి వాళ్ళ పెద్ద కొడుకుని చంపేశాడు. ఎవరో? దావీదు కుమారుడు. ఒకడు మర్డర్ అయిపోయాడు. ఆ మర్డర్ అయిపోయినేమో రేపిస్టు. ఎవరేళ్ళు? భక్తుల పిల్లలు. నీ పిల్లలు నా పిల్లలంతా చాలా ప్రమాదం జరగ. అయినా మనకి మంచిది, మన మంచిది, మా పిల్లలు మంచిది. అవును చెప్తారు, అంటే మా పిల్లడు తాగుతాడు కానీ ఆడికి పద్ధతి ఉంటుందంట. ఏ పద్ధతి? ఒకసారి చెప్పించి పట్ట కొట్టేయాలనుకోండి అన్ని, అప్పుడు ఆడ పద్ధతి ఏంటి తెలిసిపోతాం, కత్తి కూడా చేస్తాం మనం. తాగుతాడు కానీ ఆడికి అంట ఉంటుందంట, భార్యను మొక్క మీద కొట్టేసి మొక్క మధ్యలో బాధేసి అమ్మాయిలకి ఫోన్లు చేసి, ఇలా ఫోన్లు పిల్లల కన్నీ సిగ్గు లేకుండా మొత్తం ముసుగేసుకుని తిరగలంటాడు. ఇక నాకంటే అలా పిల్లలు నేను చంపేస్తాను అనిపిస్తున్నాడు. ఇలాంటి పిల్లలు చంపేస్తాను అనిపిస్తున్నాను నేను. అంటే మామూలుగా చెప్తాను, అంత కోపం వస్తుంది. ఇలాంటి పిల్లలు ఇలాంటి దుర్మార్గం ఉండి ఇలాంటి పిల్లలు ఉండి ముసుగేసుకుని తిరగాలి. నా పిల్లలు బట్టి నాకు సిగ్గు వచ్చేస్తున్నారు అని తిరగాలి. వాళ్ళు వెనకేసుకు వెళ్తాం. ఇదే తప్పుడు కదా. నువ్వు వెనకేసుకు వెళ్ళిపోతే దేవుడు లేస్తాడా? దేవుడు పట్టుకుంటాడు. అప్పుడు తెలుస్తుంది నీ బాధ. అని ఇచ్చినా కూడా దేవుడు చేతులు పడిపోతాయి. ఇట్ ఇస్ టెరిబుల్ టు ఫాల్ టు ది హ్యాండ్ ఆఫ్ లివింగ్ గాడ్ అంటారు. జీవం గల దేవుని చేతులు పడుట భయంకరం. ఒకరి మీద దిగబడిపోవటమే, విశ్వాసం మీద తిరిగిపడిపోవటమే, నేను మీదకి వచ్చేయటమే. అది లోకంలో ఎలా ఉన్నారు. ఎక్కడ చూసింది ఇలాగే తయారవుతుంది. అక్కడ చర్చికెళ్ళి వచ్చేసి ఇక్కడ రౌడీ సీట్కి వెళ్తారు. అక్కడ చర్చికెళ్ళి వచ్చేసి కొంతమంది అయితే ఇలాగ నలిపి ఇది ఇలా కాచి ఇలా పాడేసి నడిపి లోపలికి వెళ్తారు. అయినా సపోర్ట్ చేస్తారు పిల్లల్ని. ఏం చెప్పాలి? నా కొడుకు భ్రష్ట్ అయిపోడండి, వీడి కోసం ప్రార్థన చేయండి, వీడి ఇంట్లో చిరిపోయినా పర్లేదండి బాబు,
అలా చెప్పాలి వాటి గురించి. అవునండి, ఇలాంటి బస్సులో ఉండకూడదండి ఇలాంటివి. అలా చెప్పడం మనం ఏం చేశారండి, ఎవరు చేయట్లేదు ఈ రోజుల్లో, ఎవరు తిరగట్లేదో. వేసుకెళ్తే దేవుడు అనుకుంటాడా, కత్తికి బదులు పెడతాడు ఎలా. కాబట్టి ఇక్కడ ఇదే జరుగుతుంది. ఏంటంటే చూడండి, ఇక్కడ శామ్యూల్ ఇస్ ఎ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్, బట్ ఈ సన్స్ వాళ్ళు ఎవరు అంటే అన్టువర్డ్ పీపుల్. న్యాయాన్ని తిప్పివేశారంటే లేక మంతాలు తీసుకుని. ఎలాంటి కొడుకులు చూడండి, డేవిడ్ మ్యాన్ ఆఫ్ గాడ్ హార్ట్, గాడ్ ఓన్ హార్ట్, దేవుని హృదయానుసారమైన వ్యక్తి అయి ఉంటే వాళ్ళ కొడుకు వాళ్ళ కజిన్ చెల్లిని వాడు చేశాడు, ఇంకొకడు వచ్చి కూడా చంపేశాడు. ఆ కొడుకు వాళ్ళ తండ్రినే చంపేశాడు, తండ్రిని తరిమేశాడు. ఎలాంటి కొడుకులు, ఎలాంటి దావీదు, ఎంత దారుణంగా అయిపోతారా. కాబట్టి సమయం చూసినా, దేవుడు చూసినా, ఆదాం చూసినా, ఏలి చూసినా, ఎక్కడ చూసినా చూసుకోండి వాళ్ళందరూ భక్తులు. మామూలు భక్తులు కాదు వాళ్ళ బైబిల్లో. అలాంటి భక్తులు మామూలు అలాంటి భక్తులు కాదు. వాళ్ళ పిల్లలు ఎందుకు అయిపోయారంటే పిల్లల పట్ల నిర్లక్ష్యం, పిల్లల్ని లైట్గా తీసుకోవటం, అంటే వాళ్ళు తిరిగే విధానాన్ని. పిల్లల్ని ఎక్కువగా దేవుడి కంటే ప్రేమించు, దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించు. పిల్లలకైతే ఏదో చేస్తారు. నేను చూసి కొత్త విచిత్రం ఈ మధ్యకాలంలో కనిపెట్టింది ఏంటి తెలుసా, భర్తకి భార్య మీద ప్రేమ ఉండట్లేదు, పిల్లల మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. భార్యకి భర్త మీద ప్రేమ ఉండట్లేదు, పిల్లల మీద ఎక్కువ. ఇది ఎక్కడ నాకు అర్థం కాదు. భార్య భర్తను ఎక్కువ ప్రేమించట్లేదు, పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తాడు. భర్త భార్యను ప్రేమించట్లేదు, ఎవరిని ప్రేమిస్తున్నారు, పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తారు. ఇదేంటి అర్థం కావట్లేదు. నువ్వు విడిపోయిన పర్లేదు నా పిల్లలు నాకు ఇచ్చాక, నువ్వు పోయినా పర్లేదు నా పిల్లలు నాకు ఇచ్చాక. అసలు పిల్లలకు వచ్చారు. భార్య భర్తల బంధం ఎంత బంధం అంటే మొదటి బంధము దేవుడు ఏర్పరిచిన బంధము భార్య భర్తల బంధమేది. అయితే పిల్లలకు భర్త కంటే పిల్లల్ని ఎక్కువ ప్రేమించడం, భార్య కంటే పిల్లల్ని ఎక్కువ ప్రేమించడం ఇది అయిపోతుంది. కాబట్టి ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే నీతిమంతుడైన యోబు తన పిల్లలను కాపాడుకోగలిగాడు, తన పిల్లల కొరకు ఏదైనా కోల్పోగలిగాడు. అలవాటు చిన్నగా తిరిగి యోబు కాయన్నాడు. అతను దేవుడు ఎన్కౌంటర్ చేసి, దేవుడు ఒక అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని దేవునికి అనుకూలంగా మార్చుకుని మారు మనసు పొంది దేవుడి కోసం యుద్ధం చేసి తన కుమార్తెను అర్పించాడు. తన కుమార్తె అప్పటికి చాలా పవిత్రంగా ఉంది. యోబు కుమార్తె అతను అలలోనే కానీ తన కుమారుని పెంపలో సక్సెస్ అయ్యాడు. తన కుమార్తెను పెంచడంలో ఏమి లేదమ్మా, నేను నా ఇంట్లో చేతి బయటకు వస్తే అది అర్పించేస్తానని చెప్పాను, నువ్వు బయటకు వచ్చేవేంటమ్మా అంటే దానికి అంతకంగా కనపడుతున్నా కొద్ది రోజుల టైం నేను వెళ్ళిపోతాను. ఎంత త్యాగం కలిగినటువంటి భక్తురాలైన చూడాలి. కాబట్టి యాకోబు ఉన్నాడు, చాలా భక్తిపరుడు, కానీ వాళ్ళ పిల్లలు ఏమయ్యారు తెలుసా, యాకోబు ఉపపత్రినే పాడించాడు పెద్దడు రూబేను. తన తమ్ముడునే చంపడానికి ప్రయత్నం చేసి మరి అతన్ని మీద కక్ష కట్టి ఆ పని చేశాడు. ఎంతో భక్తులని అప్పుడు రూబేను గోత్రాన్ని ప్రధానమైన గోత్రంగా ఎంచలేదు. చూసారా, ఇదంతా భక్తిపరుల పిల్లలే, ఇదంతా భక్తిపరుల పిల్లలే. మామూలుడు కాదు, వీళ్ళంతా పెద్ద పెద్ద భక్తిపరుల పిల్లలు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి బైబిల్. అందుకని ఈరోజు మనం నేర్చుకుంటున్న సత్యం తెలుసా, ఒకటే ముగిస్తున్నాను. ఒక భక్తిపరుడు ఉన్నాడు. ఆ భక్తిపరుడు ఎవరో తెలుసా, ఎలా చూడండి, ఇద్దరు భక్తులు దంపతులు ఉన్నారు. వారు చాలా వృద్ధులైపోయారు. వాళ్ళు ఒక అభయహస్తాన్ని పొందారు దేవుడికి. వాళ్ళు పిల్లలు లేకున్నారు. జకరియా, ఎలిజబెత్ వాళ్ళ పేరు. దేవుడు మాట చెప్పి మీకు పిల్లలు ఇస్తాను అని చెప్పినప్పుడు దేవుడు జకరియా, ఎలిజబెత్కి పిల్లలు ఇచ్చాడు. ఒక బాబునిచ్చాడు. ఒక ఆయన పేరు యోహాన్ పేరు పెట్టారు. యోహాన్ అని పేరు పెట్టి అతన్ని పరిశుద్ధంగా పెంచారు. ఎందుకు అతన్ని పరిశుద్ధంగా పెంచడానికి దేవుడు ఆలుకడుపుని పుట్టించాడు చెప్పమంటారా? వీళ్ళు సకల విధములు చెప్పున, న్యాయ విధులు చెప్పున దేవునికి అనుకూలంగా ప్రవర్తిస్తూ నీతిమంతులై ఉన్నారు అంటారు బైబిల్. సకల ఆజ్ఞలు చెప్పున ప్రవర్తిస్తూ ఉన్నారు. లేదు, వీళ్ళైతేనే నా కుమారుడు, నేను పుట్టబోయి ఇప్పుడు నేను ఒక సంకల్పం చెప్పిన యోహాన్ని పుట్టిస్తున్నాను, ఈ యోహాన్ని వీళ్ళైతేనే పరిగెపించగలరు అని వాళ్ళ గర్భాన్ని పంపించాడు. అందుకని యోహాన్ని అంత బాగా పెంచారు. యోహాను కొంత వయసు వచ్చిన తర్వాత, నాన్న మరి నన్ను దేవుడు పిలుస్తున్నాడు సేవకంటే, సరే సేవకి వెళ్ళినానా, మరి ఎక్కడికంటే అడవుల్లోకి అంటాడు. అదేంటారు నాన్న, సేవకి ఎక్కడికైనా మనుషుల్లోకి వెళ్తారు కానీ అడవుల్లోకి వెళ్తానంటే, నన్ను అక్కడే ఉండమన్నాడు డాడీ అంటే.
మరో అడవిలో ఏం చేస్తాం? అడిగితేనే మిడతలు తింటాను. అదేంటి భోజనం? నేనేమో పెద్ద యాజకుడిని ఇక్కడ ఈ ఊర్లో, నేనంటే పెద్ద పేరు, నేను పెద్ద ధనవంతుని, మంచి పేరు, భక్తిపరుణ్ణి. నా కడుపు పుట్టి నీవు అడవుల్లో బతకాల్సిన అవసరం ఏంటి నాయన? ఇది ప్రభు చిత్తం. ఓహే, తల్లిదండ్రులు దేవుడి దగ్గర ఆట కట్టుకున్నారు పిల్లల్ని దేవుడి దగ్గరికి వద్దు కట్టుకుంటున్నారు. మరి ఎక్కడ బాధపడిపోతున్నారు తెలుసా? వీడికి 100కి 50 70 వచ్చిన వీడికి 80 రాలేదు వీడికి. అదంట, నీ కొడుకు 100కు 100 వస్తే పర్లోకం వెళ్ళిపోవడం. నీ కొడుకు 100కు 1000 101 మార్కు వచ్చినా పర్లోకం వెళ్ళడం. ఫిజిక్స్లో 100కి 10 100కు 100 చూపించినా, మ్యాథ్స్లో 100కు 100 చూపించినా, కెమిస్ట్రీలో 100కు 100 మార్కులు చూపించినా పర్లోకం వెళ్ళడం. వాడికి కావాల్సింది పరిశుద్ధత, నీతి, అంతే. ఎంత చదివినా అది భూలోకం కోసమే, ఈ భూలోకం కోసమే. కానీ పరలోక రాజ్యం కోసం ఉపయోగపడేది బైబిల్ మాత్రమే. బైబిల్ చదువు మాత్రమే పరలోక రాజ్యంకి ఉపయోగపడుతుంది. మ్యాథ్స్లో 100కు 1000 మార్కులు వచ్చినా వాడు జీరో. when he don't have Christ, when he doesn't have Christ, అతడు యేసుక్రీస్తు ప్రభువుని కలిగి ఉండకపోతే కనుక అతడు జీరో. మ్యాథ్స్లో 0 వచ్చింది అతను. అతడు ఆంధ్ర టాప్ అయినా, ఇండియా టాప్ అయినా, when he doesn't have Christ, he is zero. అతడు యేసుక్రీస్తు ప్రభువు లేకపోతే అతడు 0. ఎందుకంటే he doesn't have peace of mind, అతనికి మనశ్శాంతి ఉండదు. he doesn't keep his life, అతని ప్రాణాన్ని అతను కాపాడుకోడు. he cannot keep his life, own life, అతని ప్రాణాన్ని అతను కాపాడుకోలేడు. he cannot save himself from accident, he cannot save himself from health, unhealth. మరి అనారోగ్యం నుంచి అతను ఎన్నడూ కాపాడుకోలేడు. unless God grants him, unless God grant that thing, ఆ విషయాన్ని దేవుడు అనుగ్రహించకపోతే కనుక అతడు ఎన్నటికీ తన ప్రాణాన్ని కాపాడుకోలేడు. అందుకే బైబిల్ చెప్తుంది, మీ జీవం ఏర్పడింది అంతలో కనబడి, ఇట్ అపియర్స్ ఫర్ ఎ వైల్ అండ్ డిజపియర్స్. అందుకని ఉద్యోగం వచ్చిన సంతోషపడిపోతుంది, ఇంకోటి వచ్చిన చదువు, ఏది లోకంలో పోతుంది, జిల్లా కరెక్ట్ అయిపోయినా కూడా, వెన్ యూ డోంట్ హ్యావ్ జీసస్ క్రైస్ట్ టు గో టు హెవెన్, యు ఆర్ జీరో. అందుకని యెహోవాయే జ్ఞానం చూడండి బైబిల్ ఉంటుంది. యెహోవాయే భగవద్గీతలో పిల్లలు పెంచితే వాడు ఏం చేయాలి, భూమి మీద ఏ పోస్ట్ ఇవ్వాలి అని ఖచ్చితంగా నిర్ణయించి దేవుడు. కానీ మనం నిర్ణయిస్తాం, కానీ అవలేదు. దేవుడికి మార్గం మనం నిర్ణయించలేదు. అందుకని దేవుడి దగ్గర పెట్టి దైవ జ్ఞానం పొందిస్తే వాడికి జ్ఞానం వస్తుంది, వాడు జ్ఞానవంతుడు అవుతాడు. వాడిని దేవుడు ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు, అంతే తప్ప నువ్వు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలనుకుని నీ సొంత ఉద్దేశాలతో ఆ నెత్తి మీద డబ్బు కుప్పగా పోసినా కూడా వాడు లోకంలో పాపైపోతాడు తప్ప వాడు నిలబెట్టాడు. కానీ దేవుడు నిలబెట్టు, వాడు పరలోక రాజ్యం పొందుతాడు, భూలోకంలో సమాధానం పొందుతాడు. లేమ సమాధానం పోగొట్టుకున్న ప్రభు దగ్గర మళ్ళీ సమాధానం పొందేస్తాడు. కానీ ఈ భక్తి పరులు అందరూ కూడా పిల్లల్ని ఎలాగే పాటు చేసుకున్నారో, నేను చాలా భక్తి పరులు అంటే మీ పిల్లల సంగతి ఏంటంటే కనుక, మీరు భక్తి పరులు అయితే మీ పిల్లల్లో కూడా అది కనపడాలి. అది లేదు అంటే కనుక అది చాలా ప్రమాదకరం. కాబట్టి ఈరోజు దేవుడు మాకు చెప్తున్న సత్యం ఏంటో ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ ఈ ఈ భక్తి పరులు ఇలా చూడండి. ఒక ఆమె ఉంది, మరి యూనికే అనుంది. మరి యూనికే ఆమె పేరు, వాళ్ళ అబ్బాయి పేరు ఏంటి తెలుసా? తిమోతి. చిన్నప్పటి నుంచి భక్తిగా పెంచింది. పౌలు పక్కన గొప్ప పరిచయం చేసి ఒక గొప్ప సేవకుడిగా చిన్నప్పటి నుంచి భక్తి పరులు. అసలు పౌలు గారు పరిచయం అయినప్పుడే చాలా భక్తుడు అయిపోయింది. చిన్నప్పుడు భక్తి. మీకు తెలుసా, అన్న అది చిన్న పాలు విడిచిన వెంటనే తీసుకెళ్ళి ఎక్కడో పడేసింది. చాలా మైలు దూరం ఉంటుంది ఆమె. ఆయన ఎలా చూస్తారో, ఎవరు పట్టించుకుంటారో. పట్టుకెళ్ళి ఆ దేవుని సేవకుడు ఏలి పాదాల దగ్గర పడితే చిన్న వయసు నుంచి ప్రభులు ఎదిగాడు. వాడు ఎలిగి రాష్ట్రపతి అయిపోయాడు. ఇజ్రాయెల్ దేశానికి రాష్ట్రపతి అంటే న్యాయాధిపతి ఆయన అయిపోయాడు. ప్రవక్త ఆయన వర్షం పిలిస్తే వర్షం వచ్చింది. రాజులు అభిషేకించి కూడా అయిపోయాడు. మరి రాష్ట్రపతి కాదే. ఎవరు? చిన్నప్పుడు దేవుని పాదాల దగ్గర పెట్టేసింది ఆమె. చిన్నప్పుడే ప్రభు యొక్క భక్తులను బోధలను పెంచింది తిమోతి తల్లి. ఎంతో మంది సేవకులు తయారేసి గొప్ప సేవకుడు అయిపోయాడు. కాబట్టి మనము ఎలా ఉన్నాము, ఏం చేస్తాం? ఈ లోకంలో దేవుడు ఇస్తాను చెప్పాడు, ఆయన నీతిని రాజ్యాన్ని ఇస్తే మీకు ఏది కావాలో నేను ఇస్తాను, నన్ను వెతకండి అని చెప్తే